పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఎంతో అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకోబోతున్నాం. ఈ జ్ఞానాన్ని మనకు అందించడానికి తిరుపతి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ప్రెసిడెంట్, ఆ యొక్క సొసైటీ అధ్యక్షులు శ్రీ కంచి రఘురామ్ గారు. ముఖ్యంగా కంచి రఘురామ్ గారు అనేటువంటి పేరు వింటే మనకు తిరుపతి గుర్తు రాక మానదు. అంత స్థాయిలో అక్కడ ధ్యాన ప్రచారం, ధ్యానం, ఎన్నో అద్భుతమైనటువంటి ట్రెక్కింగ్స్కి పెద్దపీట వేశారు. ముఖ్యంగా తిరుపతి నుంచి యావత్ ప్రపంచమంతా ధ్యానం విస్తరింప చేయడానికి ఎన్నో ముఖ్యమైనటువంటి ఘట్టాలన్నీ తిరుపతిలోనే జరిగాయి. ఈరోజు స్వయాన శ్రీ కంచి రఘురామ్ సార్ పిఎంసి స్టూడియోకు విచ్చేస్తున్నారు. నమస్తే సార్. నమస్తే అను. కంచి రఘురామ్ సార్ ఈరోజు మనకు తెలుపబోయేటువంటి జ్ఞానం ఎంత అద్భుతమైనదో మాటలో చెప్పలేం. రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఆ ఇన్సిడెంట్లో పొందినటువంటి నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ని మనం తెలుసుకోబోతున్నాం. దీన్నే మనం బ్రహ్మ జ్ఞానం అంటాం. మనం ఈరోజు మాటల్లో చెప్పలేం దీని యొక్క ఆనందం. ఇంకెందుకు ఆలస్యం, సార్తో ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. సార్, ముందుగా నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ గురించి తెలుసుకునే ముందు మీ గురించి. నా పేరు కంచి రఘురామ్, మీకు అందరికీ తెలిసిందే. 1994లో పత్రికారు నాతో పరిచయం అయ్యే టయానికి నేను ఒక జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్గా ఉన్నా, ఒక తిరుపతి రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ కరస్పాండెంట్గా ఉన్నా, ఐఏఎస్ కోచింగ్ సెంటర్ తిరుపతి స్టడీ సర్కిల్కు డైరెక్టర్గా ఉన్నా. ఇన్ని అకాడమిక్ యాక్టివిటీస్లో ప్లస్ తిరుపతి జూనియర్ చేంబర్, లయన్స్ క్లబ్, రొటేరియన్స్ మాదిరిగా అది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. దానికి ఆ టైంలో 94 నేను ప్రెసిడెంట్, కేశవరాజ్ సెక్రటరీ నాకు. ఓకే. ఆ టైంలో మా ఇంకొక జేసీ మెంబరు ఎవరో పత్రికారుని ఒక ఆయన వచ్చినాడు, ధ్యానం నేర్పిస్తారంట సార్ అని. నేను కేశవరాజు ఆయన రోజు కలిసేవాళ్ళం. ఏమి ధ్యానము అంటే, ఏదో ధ్యానం నేర్పిస్తారంట సార్ అంటే, మనకెందుకయ్యా ధ్యానము, వేశాస్త్రం ఉంది కదా, మనకు ఇన్ని సంవత్సరాలుగా అనుబంధం ఉండేది, కొత్తగా ఎందుకు ధ్యానము అంటే, తెలుగు వాళ్ళ అంటే, ఏమో సార్ నాకు తెలియదు, తెలుగు మాట్లాడినాడు బాగా, పత్రి అనే పేరు మేము ఎప్పుడు వినలేదు కాబట్టి. అంటే సార్ రేపు ఒకసారి వచ్చి కలుస్తాం సార్ అన్నాడు. సరే స్నేహితుడు కదా, వస్తాములేంటే తెల్లవారితో ఉదయం 5 గంటలకు వచ్చినాడు. వెళ్ళాము. పత్రికారు అప్పుడు అలిపిరి కింద దివ్యారామం అని ఉండాలి తిరుపతిలో, అది టీటీడీ ఫారెస్ట్ డిపార్ట్మెంటు, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దాంట్లో పత్రికారు 5:30కంతా వచ్చున్నాడు. ఆ రోజు కూర్చొని ఉన్నాడు. మేము వచ్చి అక్కడ దిగినాం. పైన ఆయన కూర్చున్నాడు, కింద స్టెప్స్ ఉన్నాయి. మేము బండి పెట్టేసి అడిగిపోతే, ఎవరు గురువు గారు అంటే ఏంటంటే, ఆయనే అన్నాడు. ఈయన ఎందుకు పిలుచుకొని వచ్చినావు, ఈయన గురువు లక్షణం లేదా, గురువు ఏంది నువ్వు అంటే, పత్రికారు అక్కడి నుంచి నన్ను చూశాడు. ఒక 20 స్టెప్స్ ఉంటాయి, టకటక దిగేసి వచ్చినాడు. ఐఎమ్ వెయిటింగ్ ఫార్ యూ అన్నాడు. ఎత్తుకుంటాను. నో అదర్ ఫస్ట్ వర్డ్ ఐ హర్డ్ ఫ్రమ్ పత్రిజీ వాస్ ఐఎమ్ వెయిటింగ్ ఫార్ యూ అన్నాడు. ఓకే. నేనన్నా, హౌ కెన్ యూ వెయిట్ ఫార్ మీ అన్నా. ఐ హ్యావ్ నాట్ సీన్ యూ, దిస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్, హౌ కెన్ యూ వెయిట్ ఫార్ మీ అన్న. ఎందుకంటే నా పైన ఆయన పైన పెద్ద మంచి అభిప్రాయం లేదు ఫస్ట్ సిట్టింగ్లో. ఎందుకంటే ఇది ప్యాంటు షర్టు, మన గురువు అంటే ఒక గౌరవంగా ఉండేది, ఒక కాష ఈ మైండ్లో ఉండింది కాబట్టి. సరే వచ్చేసినాం కదా అని పైకి వెళ్ళాం. ధ్యానం తెలుసా అన్నాడు. తెలియదండి అన్న. కూర్చోండి అన్నాడు. కూర్చున్నాడు. ఇట్లా చెయ్యండి అన్నాడు. అంతే, ఇంకేం మాట్లాడాలి. సరే విత్ హాఫ్ హార్టెడే, ఎందుకంటే పెద్ద మైండ్లో నమ్మకం లేదు కాబట్టి, ఈయన ఏంది గురువు, మనం ఏంది వినేది అని. అంతే చేసిన. ఒక 20 మినిట్స్ చేసిన. ఎట్లుంది అన్నాడు. మామూలుగా ఉందండి, పెద్ద నాకేం అనిపించలేదు అని. ఫస్ట్ సిట్టింగ్ కదా అన్నాడు. అది ఫస్ట్ పత్రికాని. అది 1994 మే 1994. ఎన్ని సంవత్సరాలు? ఇది 2025. 32 ఇయర్స్ 33 ఇయర్స్లో ఎంట్రీ మొన్ననే అయింది. ఎంతో సీనియర్ మోస్ట్ మాస్టర్. అది మే, నాకు స్టిల్ ఐ రిమెంబర్. మేలో మనకి ఎప్పుడు బుద్ధ పూర్ణిమ వస్తుంటుంది. బుద్ధ పౌర్ణమి. మే అంటేనే బుద్ధ పౌర్ణమి అయింది. వెళ్ళాడు. గమని ఉండిపోయినాం. మీరు ఎక్కడ ఉంటారు అన్న. అప్పుడు
నవయుగ హోటల్ అని ఒకటి ఉండింది, Okay. చాలా లో, అది అక్కడ తిరుపతిలో. పాపం సార్ ఉన్నాడు. నెక్స్ట్ మంత్ వస్తానండి, ఆ, మీతో కలుస్తాను అని. ఫోన్ ఉందా అన్నాడు. ఫోన్ ఇచ్చిన. సరే అంతే, ఇంకేంలే. జూన్లో వచ్చాడు మళ్ళా, ఓకే. మాట్లాడాడు, ఫోన్ చేసినాడు. వెళ్ళా, అదే మనకి పాప ఫోన్ చేసినాడు. అప్పుడు అడిగిన, మీరు మీ లుక్ చూస్తే ఇది గురువు లుక్ లేదండి, కానీ మీరేదో ధ్యానం నేర్పిస్తామన్నారే ఆయన. అంటే ఇట్లుండే వాళ్ళు ఎవరు ధ్యానం చెప్పకూడదు ఆయన. నాకు తెలిసినంత వరకు ఎవరు చెప్పలేదు అన్న. నేను నాకు తెలిసినంత వరకు ప్యాంటు షర్ట్లు వేసుకొని వచ్చి ఆధ్యాత్మికంగా చెప్పినాడు నేను ఐ హ్యావ్ నాట్ సీన్. దిస్ ద ఫస్ట్ టైం ఐఎమ్, ఇట్లా ఇంగ్లీష్లో మాట్లాడాను. దిస్ ద ఫస్ట్ టైం ఐఎమ్, నేను అప్పుడు కాలేజీ ప్రిన్సిపాల్. ఓకే. సో దిస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ యూ. ఈయన అది మీరు టీ షర్టు ఇవన్నీ వేసుకొని వస్తే ఐ డోంట్ థింక్ పీపుల్ విల్ బిలీవ్ యూ అన్న. ఇదే మాట, ఈ వర్డ్స్ యాజ్ ఇట్ ఈస్. ఓకే. ఓకే అన్నాడు, ఏదో మాట్లాడాడు. వచ్చేసినాం. నేను సాయంకాలం ఉంటానండి, మీరు వస్తారా అన్నాడు. నేను కాలేజీ అయ్యే కొద్దిగా 6 అవుతుందండి అంటే, నేను ఉంటానండి 6:30 వరకు ఉంటాను అన్నాడు. సరే అన్న. ఓకే. నాకు 2 కాలేజెస్ కదా, ఒకటి కాలేజీ ప్రిన్సిపల్, ఇంకోటి కరస్పాండెంట్. ఓకే. ఈ 2 చూసుకొని ఇంటికి పోయే లోపలనే 6 అయింది. ఓకే. పోయి స్నానం చేసేసి కాఫీ తాగేటప్పటికి 6:40 అయింది. కాఫీ తాగేటప్పుడు టక్కని స్ట్రైక్ అయింది. అరే ఒక ఆయన చెప్పిన ఆమె పేరు కూడా నాకు పెద్దగా అవగాహనలే. చెప్పిన ఆమె వస్తా ఆమె అన్నామే, అయ్యో 30 అయిపోయింది అనుకొని కాఫీ తాగేసి డ్రెస్ చేసుకునేటప్పుడు మావిడైంది. ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు అని. లేదు ఒక ఆయనకు వచ్చున్నాడు, సాయంకాలం వస్తారా అంటే వస్తానని చెప్పినాను. 6:30 6:40 అయిపోయింది అని. ఎవరు ఆయన అంటే పేరు తెలియదు. దేనికోసం పోతా ఉన్నారంటే ఏదో అదేందండి మీకేమన్నా ఇదే, పేరు తెలీదు ఆయనకి. ఏదో వస్తామంటే వస్తారంటే వెళ్ళిపోతారా, ఇదికి వచ్చి మీకోసం 6 అంటే పోయి కొందికి 20 నిమిషాలు పడుతుంది, ఉంటారా ఎవరైనా అన్నాడు. ఏమోపా, ఒకవేళ నేను వస్తానని వెయిట్ చేస్తే అది తప్పు నాదవుతుంది. అవును. నేను పోయినానా లేదా, నేను పోయినాను లేట్ అయింది వెళ్ళిపోయినాళ్ళే, కొంచెం తృప్తంగా ఉంటుంది అంటే బయలుదేరా. ఇది చినుకులు పడుతుంది ఆ రోజు. వెళ్ళాను. 7:05 అయింది. పత్రిక వాజ్ వెయిటింగ్, స్టిల్ కూర్చొని ఉన్నాడు అక్కడ. ఓకే. ఎత్తుకుంటే ఐఎమ్ సారీనండి, నేను మర్చాను ఇట్లా అని. అంటే ఇంత అవుతుందండి, వాన వస్తుంది వెళుతా అంటే, ఐ నో దట్ యు ఆర్ గోయింగ్ టు కమ్ అన్నాడు. ఓహో. అది రెండోసారి కొంచెం హుసప్ అయింది అక్కడ. ఫస్ట్ టైం ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ అనేది పెద్దగా నాకు అనిపించలే, ఏదో చెప్పుకుంటాడులేని. సెకండ్ టైం నో, ఐ నో దట్ యు ఆర్ గోయింగ్ టు కమ్ టు మీ, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ అన్నాడు. యాక్చువల్ నిజం చెప్పాలంటే అది కొంచెం కళ్ళలో నీళ్ళు వచ్చిన టైం కూడా. ఎవరో కొత్త ఆయనకి నన్ను నమ్మవలసిన పని లేదు, అంతే కదా, పరిచయం లేదు, అవును, ఏమీ తెలియదు. సరే అని అప్పుడు కొంచెం మాట్లాడాం. అప్పటికి 7:30 అయిపోయింది. మీరు ఎక్కడ ఉన్నారు అన్నాడు. భీమాసులో అన్నాడు. నేను ఇంతకుముందు లాస్ట్ మంత్ వచ్చినప్పుడు మధ్యలో ఏమి జరిగిందిరా అంటే, పత్రికారి మేనమామ బారు గారు, ఓకే, మీకు పరిచయం ఉంటుంది, అవును, ఆ పేరు విన్నారు. వాళ్ళ మేనమామ, ఓకే, ఆయన స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ తిరుపతిలో. ఓకే. భీమాస్ హోటల్స్కు వీళ్ళకు లింక్ ఉండదు. ఓకే. బారు పత్రిక భీమాస్ రఘువుకు చెప్పినాడు. ఓకే, మాకు మా బామర్దే వస్తాడు, మాకు పిచ్చోడు, ఇదే మాటలు, పిచ్చోడు బంగారట ఉద్యోగం వదిలేసినాడు, ఏదో ధ్యానం అంటే అభ్యర్థన చేసుకుంటూ పోతా ఉన్నాడు రఘు, తిరుపతికి వచ్చినప్పుడు ఎక్కడో ఉన్నాడు, వస్తే నీ హోటల్లో ఒక రూమ్ ఇవ్వు, ఆయన వస్తే నేను ఫోన్ చేసి చెప్తాను, నీ దగ్గరికి వస్తాడు అన్నాడు. అన్న తప్పకుండా చేస్తాను అన్నాడు. అది ఏ టైమో, ఏ లగ్నమో, ఏ యోగమో నాకు తెలియదు, కానీ బారు చెప్పింది రఘు వినింది. మళ్ళీ ఒక 2 hours కింద పత్రికారు వచ్చాడు, పరిచయం చేసుకున్నాడు. ఇమ్మీడియట్గా అడిగింది ఇది, ఎక్కడ ఉన్నారంటే నవయుగాలో ఉన్నానంటే, సరే ఒక మనిషిని పెట్టినాడు, సార్ని పంపించినాడు, వికెట్ చేపించేసినాడు,
సార్ని తీసుకొని వచ్చినాడు, రూమ్ ఇచ్చినాడు. ఓకే. 94 నుంచి పత్రికారు లాస్ట్ డేస్ అయినంత వరకు ఫర్ నియర్లీ 30 years, లాంగ్ ఇయర్స్, ఎప్పుడు వచ్చినా రఘు హ్యాస్ గివెన్ హాస్పిటాలిటీ టు గురూజీ. సూపర్ సార్. అన్బిలీవబుల్. నోబడి, ఐ డోంట్ థింక్ ఎనీబడి కెన్ డూ. కరెక్ట్ సార్. పత్రికారు వస్తే తినేది ఎంత 5 రోజులు 3 రోజులు ఉంటే కూడా బిల్లు ఎంత పడుతుందంటే అంతా కలిసి హార్డ్లీ 500. ఆయన తినేది అంత కదా, పొంగలు, ఒక ఇడ్లీ, ఒక వడ, 2 టీలు అంతే. కానీ పత్రికారు వచ్చి బిల్లు ఎంత పడుతుందిరా అంటే 25,000, 30,000. ఎందుకంటే సార్తో పాటు ఎంతో మంది ఉంటారు. 10 మంది ఉన్నారు. 10 మందికి అంత పెద్ద స్టార్ హోటల్ ఫుడ్. అవును. కానీ భీమాసరావు ఏం ఒక్క మాట అన్నాడు. అంత హాస్పిటాలిటీ ఇచ్చినాడు. పత్రికారు కూడా అంత గౌరవం ఇచ్చినాడు. అంతా ఉన్నాడు. సో అట్లా మీ జర్నీ, మా జర్నీ కొనసాగింది. జూన్లో అట్లా స్టార్ట్ అయ్యింది. ఓకే. ఆయన ఇంక వెళతాడు. మరుసటి రోజు మార్నింగ్ రమ్మన్నాడు. కాలేజీకి ఎన్ని గంటలకు పోతారంటే నేను 8:30కి వెళ్తానండి. అంటే మీరు 6:30కి వచ్చేటంటే నేను ఇక్కడికి వస్తాను అన్నాడు. అప్పుడు కొంచెం నమ్మకం కుదిరింది ఆయన పైన. ఓకే. ఎందుకంటే లాస్ట్ టైం వెయిట్ చేసినాడే పాపం అనేసి భీమాసరావు అంతా కొంచెము ఇది వెళ్ళా. చాలా ప్రశ్నలు వేసిన. ధ్యానం ఇది అని చెప్తే ఒక 10 నిమిషాలకు అన్నీ విని ఒక మాట అన్నాడు. 15 సంవత్సరాలు నేను కష్టపడి ఒక సత్యం తెలుసుకున్నా. ధ్యానం ఒక్కటే అన్నిటికీ మార్గము, దేనికైనా ఒక ప్రాబ్లం సొల్యూషన్ ఈజ్ ఓన్లీ మెడిటేషన్ అని 15 సంవత్సరాలు నేను కష్టపడి చేస్తే తెలుసుకున్నా. నీ ప్రశ్నలకంతా జవాబు ఇదే. నువ్వే తెలుసుకోవాలంటే అగైన్ యూ హ్యావ్ టు స్పెండ్ సేమ్ 15 years. అంత లోపల 15 yearsలో ఎంతోమంది నేర్చుకుని వస్తారు. నమ్మితే ఈ రోజు నుంచి నాతో జాయిన్ అయిపోతారు. నా శ్రమ 15 సంవత్సరాలు, మీరు వచ్చి జాయిన్ అయితే నా రిజల్ట్ మీకు వస్తుంది. సూపర్. అంత కాన్ఫిడెంట్గా వినలేదు నేను ఎవరిని. ఓకే, ఏం చేయమంటారు అన్న. ఏమీ లేదండి, మీరు రోజుకు కళ్ళు మూసుకోండి, ఒక 15 నిమిషాలు ఒట్టి ధ్యానం చేయండి. ఏం మంత్రం లేదని. మంత్రం లేకుంటే ధ్యానం ఎట్లా కుదురుతుంది? అది మంత్ర జపం అంటారు. నేను సరే ఓకే అన్నాం. నెక్స్ట్ మంత్ మళ్ళీ వస్తాను. నెక్స్ట్ మంత్ 2024 జూలై 21 గురు పౌర్ణమి. ఓకే. మీరందరూ అక్కడికి రాండి గురు పౌర్ణమికి అన్నాడు. మళ్ళీ జూలై వచ్చినాడు. ఫస్ట్ వీక్ ఎప్పుడూ వచ్చేవాడు, ఎవ్రీ మంత్. ఓకే. మేము కలిసాం. 21 వస్తే వస్తామన్నాం. ఎందుకంటే మాకు కొత్త, చూసేసి వస్తాంలే. నందవరం అంట, పత్రికారి గురువు అంట. అప్పటికి మేము కేశవరాజు, స్వామిని, వెంకటరామరెడ్డి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసరు, మా క్లోజ్ సర్కిల్లో ఉండే ఒక 10 మంది ఎలైట్ గ్రూప్ మాదిరిగా ఉంది మా దగ్గర. ఓకే. వెళతాం అనుకున్నాం. బండి ఎవ్రీథింగ్ వాజ్ రెడీ. 20వ తేదీ రెడీ. మార్నింగ్ వెళతాం అనుకున్నాం. మా ఫాదర్కి హెల్త్ బాగాలే. మా ఊర్లో ఉన్నాడు. మా అన్న అడ్వకేటు. ఫోన్ చేశా, అన్న ఈ మాదిరిగా నందవరం పోతాను, నాన్నకి ఎట్లుంది, 3 days పర్వాలేదా అంటే, ఏం పర్వాలేదురా అన్నాడు. నైట్ 11 గంటలకు. ఓకే. ఓకే అనుకున్నాము, రెడీ అయిపోయినాము. బట్ తెల్లవారితో బై 3 o'clock ఐ గాట్ ఏ కాల్, ఫాదర్ చనిపోయినాడని. ఓకే అనేసి అది సిచ్యువేషన్. సరే కేశవరాజులను పంపించిన, మీరు పోయేసి, ఎందుకంటే వెహికల్ అంతా మాట్లాడేసిన తర్వాత అయిపోయింది, మీరు పోయేసి వచ్చేసేయండి అని. ఏం రఘురామ రాలేదంటే వాళ్ళ నాన్న చనిపోయినాడు అంటే ఓకే అన్నాడు. గమనం అనిపోయినాడు. జూలైలో వచ్చినాడు. అయిపోయింది, మా ఫాదరు చనిపోయినాడు, వచ్చేసినాడు అన్ని మన ఫార్మాలిటీస్ అన్నీ చూసుకొని ఆగస్టు వచ్చినాం. ఆగస్టులో మళ్ళీ అయిన ఫస్ట్ వీక్ రాకుంటే సెకండ్ వీక్ వచ్చినాడు. నేను మాట్లాడాను. ఐ ఎక్స్పెక్టెడ్ వన్ థింగ్, నాన్న చనిపోయినాడు కదా, కన్సోల్ చేస్తాడని ఇన్ మై హార్ట్స్ డైలీ. ఆయన ఎప్పుడు చూసినా తెల్లవారి నుంచి అడగలేదే అని. సాయంకాలం పోయినప్పుడు ఇదే సేమ్ కేసు, గమ్మునే ఉన్నాడు. 2వ రోజు అయింది. 13 వచ్చినాడు, అయింది. 14 కూడా ఉంది. 15 నాకు కాలేజీ ప్రిన్సిపాల్గా ఇండిపెండెన్స్ డే ఫంక్షన్ ఉంది. సరే మార్నింగ్ ఫ్లాగ్ హాస్టింగ్ అంతా కాలేజీకి పోయి చేసేసి అనుకున్నా, ఇంకా ఇంత మాట్లాడేది వద్దు, ఈయన పెద్ద మర్యాదస్తుడు కాదు, కనీసం
కన్సోల్ చేసేది కూడా లేదు. ఎవరైనా ప్రాబ్లం వస్తే ఇట్లా వాళ్ళని నమ్మి మనము లేని కష్టం తెచ్చుకుంటామని మెంటల్గా డిసైడెడ్ ఓ అని వచ్చేసిన 15వ తేదీ నైటు బాయ్ చెప్పేసి వచ్చేస్తామని హోటల్కి పోయినాం. నైటు 9 o'clock అప్పుడు కాలేజీలు అన్నీ చూసుకొని అన్నీ పోయే లోపల 9 అయింది. ఒక పెద్దగా పోతే అప్పటికే హాఫ్ అన్ అవర్ 1 hour మాట్లాడేవాడిని ఎప్పుడు పోయినా. ఇంకా ఇంత వద్దనుకున్నప్పుడు ఇంకేంది మాట్లాడేది అనుకొని అట్లే సరేనండి నేను సెలవు తీసుకుంటాను, నాకు ఇవాళ హెవీ వర్క్ ఉండింది అంటే అవునా అనేసి పోయేటప్పుడు హీ హాజ్ గివెన్ 1 book. ఈ బుక్ వద్దులేండి నేను తర్వాత అంటే నో యూ హ్యావ్ టు రీడ్ దిస్ బుక్ అన్నాడు. ఓకే తీసుకున్నాక మళ్ళీ ఈ బుక్ కోసం రావాలి అని నాకు మైండ్లో వద్దనుకున్నప్పుడు మళ్ళీ ఇది వస్తే ఇది లింక్ మళ్ళీ తగులుతుంది. అసలే కట్ ఆఫ్ చేసుకుందాం, కట్ ఆఫ్ చేస్తే 100% డిసైడెడ్. ఎందుకంటే నాన్నే చనిపోయినప్పుడు కనీసం కన్సోల్ చేయని వాళ్ళు ఇంకేం మర్యాదలు ఉంటాయి వీళ్ళతో, ఇంత వాళ్ళు వద్దులే మన వల్ల కాదులే అనుకొని ఈ బుక్ కూడా చూడలే నేను. వచ్చేసిన మళ్ళీ నా పనులన్నీ చూసుకొని బై 10:15 అనుకుంటా జస్ట్ ఐ హ్యావ్ సీన్ ఆ బుక్ పేరు లైఫ్ ఆఫ్టర్ డెత్. ఓ మరణాంతర జీవితం. డొలరీస్కేనా? షాక్ అయిపోయినా. నాన్న చనిపోయినాడు, కొత్తగా ఉంది మైండు. చనిపోయినా కూడా లైఫ్ ఏంటి అంతా చదివినానమ్మా. తెల్లవారితో 3:34 అయి ఉంటుంది. ఐ హ్యావ్ కంప్లీటెడ్ ద బుక్. ఓ ఒక్కటే రోజులో? ఎందుకంటే నాన్న చనిపోయి ఉండేది చదువుతా ఉన్నా. ఓకే ఏంట్రా ఐ వాజ్ షాక్డ్. చనిపోయినప్పుడు ఇట్లుంటుందా, ఇంతిదా, 4 అయింది అనుకున్నా. ఈ బుక్ చదువుతానే నాకే కొంచెం అట్లా డిటాచ్గా ఉంది మైండు. అట్లాంటిది చదివేసి ఇచ్చినోడు ఆయనకు మైండ్ పెట్టుకోవాలని అవసరం ఏముంది, అంతే కదా. ఇది లాజికల్ కన్క్లూషన్ ఎవరికన్నా. కరెక్ట్. సో సంథింగ్ ఐ మే బి రాంగ్ ఇన్ మై అప్రోచ్. ఇంత నాలెడ్జ్ ఉండేవాడిని మనం ఎక్స్పెక్ట్ చేసేది కూడా తప్పు కాదు, కానీ ఏదో చదివేసిన. అప్పుడు నిజం చెప్పాలంటే అనంత్ 4 o'clock నిజం చెప్పాలంటే మెడిటేషన్ చేసింది ఆ రోజే, ఆ టైమే, ఆ 4 గంటలే. బా సూపర్ సార్. గంట సేపు పర్ఫెక్ట్గా కుదిరింది. 1 hour అయింది, కంట్లో నీళ్ళు కారింది, అంత పర్ఫెక్షన్. నోబడీ కెన్ ఇమాజిన్ అండ్ బిలీవ్. 15 రోజుల ముందు చనిపోయిన మా ఫాదరు హీ వాజ్ సిట్టింగ్ బిఫోర్ మీ అండ్ హీ టచ్డ్ మీ. నేను అనుకున్నా మనసులో నాన్న ఉన్నాడు కాబట్టి అది భ్రాంతి ఏమో అనుకున్నా. ఓకే. కానీ నేను మాట్లాడుతూ ఉన్నా మీ ఫాదర్తో ఫిజికల్గా 10 రోజుల కల్లా. అయ్యా నువ్వు ఎట్లా వచ్చినావు అంటే నువ్వు మెడిటేషన్ చేసినావురా, మెడిటేషన్లో కనబడుతూ ఉన్నాను అంటున్నాడు ఆయన. ఓకే. కానీ నాకు ఫిజికల్ టచ్ అవుతూ ఉంది, ఇట్లా అంటే నాకు తెలుస్తూ ఉంది. కానీ మెడిటేషన్లోనే ఐఎమ్ సీయింగ్ థాట్లెస్ స్టేజ్కి వచ్చేసినట్లుంది అప్పుడు. ఓకే. కానీ టచ్ అయింది బాగా, అందుకని నమ్మినా. ఓకే. కానీ మెడిటేషన్లో చూస్తూ ఉన్నాడే. అంది ఓకే గ్రేట్ ఎక్స్పీరియన్స్, బాగుంది మెడిటేషన్, అట్లే చేయరా అన్నాడు. ఓ సూపర్. ఓకే జస్ట్ అంత మ్యాటర్ ఆఫ్ 40 secondsే ఉంటుంది ఈ కన్వర్జేషను. అయిపోయింది. 5:30కి లేచి స్నానం చేసుకొని ఇంకా మామూలుగా 6:30కి నేను కాలేజీకి వెళ్తాను, రెసిడెన్షియల్ కాలేజీ. పోయే ముందు ఈరోజు ఆయన ఊరికి వెళ్తానన్నాడే, చూసేసి పోదాము అని భీమాస్కి వెళ్ళా. అవి నాకుడు ద డోర్. అప్పుడు 6 అయినా ఓపెన్ చేసినాడు. సేమ్ వర్డ్, ఐ నో దట్ యు ఆర్ గోయింగ్ టు కమ్ నౌ అన్నాడు. మళ్ళా చూస్తా ఈ 3 నాకు నిజంగా ఇవే నాకు గుర్తొచ్చేది. ఓకే. నీకు వస్తాను ఆడ కూర్చున్నా పడకలు. అప్పుడు అడిగినాడు మీ నాన్న చనిపోయినాడు కదా, ఎట్లా ఏం కదా అన్నాడు. ఐఎమ్ సారీ, నేను అనుకునేది వేరే ఇదేని. నిజంగానే అడిగినాడు పాపం. ఆయన స్పిరిచువల్గా దానికి టెస్ట్ చేసుకున్నా కూడా ఎక్స్పెరిమెంటల్గా, బట్ ఇన్ హిస్ హార్ట్స్ మాట్లాడాడు. నాన్న అది ఎవరికన్నా ఉంటుంది అని. నేను ఇది నిన్ననే లాస్ట్ మీటింగ్ అనుకున్నా, మర్యాద లేనాడు మీరు, అందుకని ఇంకెందుకు లేని వెళ్ళిపోదాం అనుకున్నాను అని. నాకు తెలుసు, ఐ నో యూ ఆర్ ఆరా, ఇవన్నీ అన్నాడు. ఈ పదాలన్నీ మనకు కొత్త.
నేను బట్ నమ్మిన 100% నమ్మిన. ఓకే, ఈ హ్యాస్ సమ్ నాలెడ్జ్. బట్ మీ కనెక్షన్ అసలు ఎంత అద్భుతంగా ఉందంటే అదే దట్ ఈస్ అసలు బ్యూటిఫుల్. అసలు అసలు లేదంటే ఇన్ని 30 సంవత్సరాలు అంత కమిటెడ్గా చేసేదానికి అంత ఎనర్జీ రాదు. కరెక్ట్ కరెక్ట్ సార్. ఏదో పై ఏదో నమ్మి చేసి నమ్మకం ఉంటే వదిలేసేది కాదు ఇది. 30 years అబౌవ్. 32, 33rd ఇయర్ ఇప్పుడు. ఆ రోజు నిజం చెప్పాలంటే ఆధ్యాత్మిక విషయాలు ఎప్పుడన్నా ఇన్ని సంవత్సరాలలో డెప్త్గా మాట్లాడింది ఆ 1 hour. చాలా ప్రశ్నలకు ఇది జవాబు, ఇట్లా జరుగుతుంది ఇట్లా జరుగుతుంది, ఇది నీ రోల్ ఏమీ లేదు, జస్ట్ నువ్వు మెడిటేషన్ చెప్పు అంతే, ఏమీ లేదన్నాడు. ఓకే, అన్నీ మనం అనుకునేది దీంట్లో జరుగుతుంది. అప్పుడు అడిగిన, మీరు ఉద్యోగం వదిలేసినారే, మీ భవిష్యత్తు నా భవిష్యత్తు సత్యం కోసం పోయినప్పుడు సత్యమేమో చేస్తే నాకెందుకు జరుగుతూ ఉన్నాడు. ఓకే, పిల్లలు లేరా అన్న, అప్పుడు పెళ్లి కాలేదా అన్న, భార్య 2 అమ్మాయిలు అన్నారు. భార్య 2 అమ్మాయిలు ఉంటే ఎవరైనా ఉద్యోగాలు రాజీనామా ఇస్తారని అంటే, ఉద్యోగం అనుకుంటే సత్యాన్ని చెప్పేవాడు ఎవరు అన్నాడు. ఓకే, చూడు ఎంత పర్ఫెక్ట్గా ఉంది మాట. అప్పటికి బుద్ధుడు సత్యం అనుకోకుండా ఉంటే ఈరోజు బుద్ధత్వం ఎక్కడ వస్తుంది? కరెక్ట్. నా భార్య, నా రాజు, నా రాజరికం అంటే వాడు సత్య, ఎంతోమంది సత్యరి, కానీ బుద్ధుడు చావాల. అవును. సో నేను కూడా, నాకు సత్యం తెలిసింది, సత్యం చెప్పేదానికి నాకు టైం కావాలా. మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా అన్నాడు. ఎందుకు ఒప్పుకుంటారు? ఏడోళ్ళు ఒప్పుకోరు అన్నాడు. చూడు ఎంత పర్ఫెక్ట్గా చెప్పినాడంటే, మీ పిల్లల భవిష్యత్తు అని. నేను సత్యం చెప్పేటప్పుడు అది జయమైతే వాళ్ళు కూడా డెవలప్ అవుతారులే అన్నాడు. ఇవన్నీ ముద్ర పడింది నాలో బాగా గట్టిగా. మీ డీప్ ట్రాన్స్ఫర్మేషన్కి కారణం. సరే, ఇవాళ వెళతాను నేను, మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ వస్తాను, మళ్ళీ కలుస్తాము అన్నాడు. ఓకే అన్నాడు. వెళ్ళిపోయినాం అంతే. అది ఫస్ట్ కన్వర్జేషన్లో. ఆ కన్వర్జేషన్ స్టార్టెడ్ విత్ ద డెత్ ఆఫ్ మై ఫాదర్. ఓ మై గాడ్. అసలు ఈరోజు మీరు అడిగే ప్రశ్నకు జవాబు నాకు మా నాన్న పత్రికారితో పరిచయం అయ్యేదానికి, ఆ ధ్యాన సంబంధానికి ఆ ఎక్స్పీరియన్స్ లేకుండా ఉంటే తర్వాత 30 సంవత్సరాలు కంటిన్యూస్గా ధ్యానం చేసి ఉండాలి నేను, ధ్యానాన్ని చెప్పు ఉండలేను, ఆథెంటిక్గా వచ్చి ఉండదు నా నోట్లు. అసలు ఎంత బ్యూటిఫుల్ జర్నీ. సో ఆ గట్టిగా, అది పెద్ద స్ట్రాంగ్ బేసు కాదు కానీ స్ట్రాంగ్ కాదు, అది కాంక్రీట్ పడిపోయింది. 30 సంవత్సరాల కింద జరిగిన ఒక విషయాన్ని మీరు చెప్తుంటే కూడా లోపల అదే వైబ్రేషన్ మామూలుగా లేదు. అయ్యో, అట్లాంటిది అంత ఇదిగా. అందుకని పత్రికను నేను ఇంకోటి ఏమిటంటే, అప్పటికి అనంతపురంలో ఉన్నారు పత్రికారి దగ్గర. ఎవరిని గురూజీ అంటే తిట్టేవాడట. ఎవరు ఆ గురువు? ఎవరు లేదు, సార్ అనండి. ఎంటైర్ మూమెంట్లో పత్రికని గురూజీ అనేది నేను ఒకటే. అవును. పత్రిక అక్సెప్ట్ చేసింది కూడా నన్ను. కరెక్ట్. అవును. ఇంకెవరన్నా యాక్సెప్ట్ చేయరాను. తిరుపతి వాళ్ళకి అందరికీ గురూజీనే. అవును. నాతో వచ్చిన వాళ్ళంతా గురూజీ అంటే గురూజీ 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 గురూజీ. అనంతపురంలో ఒకసారి వచ్చినారు, అది ఇంకో ఎపిసోడ్లో చెప్తాను. వచ్చినప్పుడు గురూజీ అంటే తగులుకున్నారు వాళ్ళు. మేము గురూజీ అంటే ఏమంటావు, రఘురామ్ అంటే రఘురామ్ సెపరేట్ కేసు. ఆ రోజు అన్నాడు, నేను ఎస్ అన్నాను. మీరు గురూజీ అంటే నా వల్ల కాదు, మేము మరి సరదాగా ఉన్నాము అప్పుడు. సార్, ముఖ్యంగా మీ నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ తెలుసుకోవడానికి మేము కుతూహలంగా ఉన్నాం సార్. కరోనా టైంలో జరిగిన ఇన్సిడెంట్. కరోనా ఓకే, అది అంతకుముందు 2005లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. నాట్ 100% డెత్ ఎక్స్పీరియన్స్ కాదు, ఆల్మోస్ట్ డెత్. ఏం జరిగింది సార్? 2005లో ధ్యాన ప్రచారం 100% ఎండల్లో బాగా చేసినాం. అప్పుడు స్లీపర్స్, ఏసీలు కూడా పోయేవాళ్ళం కాదు. అవును. స్లీపర్లో పోయేది. ఖమ్మం పోయేసి వచ్చిన, ఎండ భయంకరము వచ్చిన, కొంచెము డీహైడ్రేషన్ అయినట్లుంది. డీహైడ్రేషన్ అయిపోయింది, వాంతులు హెవీ అయిపోయింది. హాస్పిటల్లో అడ్మిట్ చేసినారు, మా రష్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్. నాకు చెయ్యి, ఈ రైట్ హ్యాండ్ ఇట్లా అనలేం కదా, ఆ రోజు ఒక బెండు మాదిరిగా ఇట్లా 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 తిరుగుతూ ఉంది, వితౌట్ ఎముక. అంత మొత్తం అనుకున్నారు ఇది డెత్ అని. డాక్టర్ చెప్పినాడు, ఇది అసలు కాన్షియస్లో లేడు, ఈ చెయ్యి ఒకటి ఎట్లంటే ఇట్లా పోయింది, బెండు మాదిరిగా వెళ్ళిపోతూ ఉంది అనేసి హాస్పిటల్లో అడ్మిట్ చేసినాడు. ఆయనే పోయి
కాన్షియస్ ఉంది, ఓకే. కానీ ఇవన్నీ కూడా సిమ్టమ్స్ లేవంట. అడ్మిట్ చేసినారు. ఏందిరా ఇది, నీకు అమ్మని అట్లే ఉన్నాను. డాక్టర్లు వచ్చినారు, ఏదో ట్రీట్మెంట్లు అంతా ఇచ్చినారు. డాక్టర్లు చెప్పడము ఆల్మోస్ట్ సెమీ కాన్షియస్లో ఉన్నాడు, 100% చనిపోలే, 80% చనిపోయినాడు. ఓ, అందుకని ఈ లెగ్స్ ఇవన్నీ కూడా పనిచేయడంలే. ఈ పక్క కూడా ఇట్లా అట్లా ఎత్తితేనే ఉంటాయి. ఎమక మాత్రం ఉంది ఇట్లా అంటే ఇది మాత్రం పడిపోతుంది అన్నాడు. అప్పుడు మెడిటేషన్లో కొంచెం ఉంది బాగా, కానీ మైండ్ పనిచేయడంలే, కాన్షియస్. ఆ 20% ఎనర్జీలో రే భద్ర గారు నాకు ఇన్నర్ కాన్షియస్ చెప్పుకుంటా ఉంది, ధ్యానం చేస్తే అన్నీ సెట్ అవుతావు అంటారు కదా, నువ్వు ధ్యానం చెయ్యని. నేను ఊరికి అట్లా కళ్ళు మూసుకొని అన్నీ సెమీ కాన్షియస్, 80% ఎనర్జీ లేకపోతే 20%లో ఏం మాట్లాడతాము చేస్తాం. అవును. హాస్పిటల్లో కళ్ళు మూసుకున్నాను బాగా. ఎవరో ఒక ఆయన వచ్చాడు, ఇట్లా అన్నాడు. ఇట్లా నేను డాక్టర్ అనుకున్నా, ఏదో ఉంటాలే పాపం అని ఇట్లే ఉండదు డాక్టర్. ఇట్లా సరిపోయిందిలే, నీకు ఇంక భయం లేదులే అన్నారు. నువ్వు చనిపోలేదు అన్నాడు. ఏందో ఎవరో చెప్పుకుంటా ఉంటాను, కానీ ఒక 1 అవర్కు 1.5 అవర్స్కు హాస్పిటల్లో ఉన్నాను కాబట్టి లేచి మామూలుగా ఎట్లా ఉంటామంటే ఇట్లా అన్నాను, ఇట్లా తీసుకొని ఇట్లా ఏదో ఎట్లా అనుకుంటా ఉండా. డాక్టర్ వచ్చేసినాడు. రఘురాం గారు ఏమి బాగానే ఉందా అని. ఎవరు ఇంతసేపు వచ్చి చేసినారు, మీరేమన్నా చేసినారా అని అప్పుడు కాన్షియస్ వస్తూ ఉంది కొద్దిగా. నేను ఏమి చేయలేదు అన్నాడు. నర్స్ ఏమన్నా చేసా? ఎవరూ లేరండి, నేనే ఉండేది ఇక్కడ, ఇంటెన్సివ్ కేర్లో ఉండా. ఓకే అన్నాడు. తరువాత ఇంటికి వచ్చేసినాక కొంచెం మెడిటేషన్ బాగా కుదిరి ఉండేటప్పుడు ఒక ఫస్ట్ మెసేజ్ అప్పుడు వచ్చింది. మాస్టర్స్ మేము వచ్చినాము, నువ్వు ఆల్మోస్ట్ డెడ్ ఆ రోజు, నిన్ను వచ్చి ఒక కారణంగా మేము కాపాడుకున్నాము. ఓకే. మేమే వచ్చి నీకు హీల్ చేసినాము. ఓకే అన్నారు. అవునా, ఓకే. మళ్ళీ పెద్దగా ఎవ్రీ వీక్ వచ్చేవాడు కదా, వచ్చాడు. ఏంటయ్యా అని మామూలుగా ఎట్లా అడిగేవాడు. గురూజీ ఇట్లయింది నాకు వస్తాడంటే లేచి కౌలించుకున్నాడు. వాట్ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అదేం ఎక్స్పీరియన్స్ అన్నా, భలేవాడు ఏం చిన్న అనుకుంటా ఉండవా నువ్వు, అది నీ అవుట్ ఆఫ్ బాడీ ఒక ఎక్స్పీరియన్స్, యాస్ట్రల్ మాస్టర్స్ కాంటాక్టు, నీకు మెసేజ్ వచ్చి ఉండాయి, నువ్వు చూస్తూ ఉన్నావు, ఎవరో ఫిజికల్గా నువ్వు టచ్ చేసినానంటా ఉన్నావు, నువ్వే ఎత్తలేంది డాక్టర్లుగా ఉండేటప్పుడు వచ్చింది, ఎట్లా వస్తుంది డాక్టర్ వాళ్ళకి అంది. సో మాస్టర్స్ నిన్ను బాగానే కాపాడుకున్నారయ్యా అని సర్కాస్టిక్గా చెప్పినాడు సరదాగా. ఓకే. సో నీకేం భయం లేదులే అన్నాడు. ఓకే అనుకొని అట్లా అది ఆల్మోస్ట్ అది డెత్ ఎక్స్పీరియన్స్ కాదు, కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం ఎక్స్పీరియన్స్ చనిపోయినాక అవంతా కూడా ఏమీ లేవు నాకు, కానీ ఇది మాత్రం బాగా టచ్ అయిపోయింది. ఓకే. ఓ మాస్టర్స్ ఆర్ లుకింగ్ ఆఫ్టర్ మీ, మనం చేసేది కరెక్ట్. ఏ పని కూడా ఎవరన్నా సక్సెస్ఫుల్ అంటే వాడిని చేసే పని పైన వాళ్ళకి నమ్మకం ఉంటేనే సక్సెస్ఫుల్ అవుతాడు. కరెక్ట్. ఎవరో చెప్పితే చేసేది ఏదో పైపైకి అంతే. కరెక్ట్ సార్. నాకు పత్రికాన్ని ఫస్ట్లో నమ్మిన, ఆయన మాటలను నమ్మిన, ఆయన చేసే పనిని నమ్మిన, కాబట్టి 100% నమ్మకం ఉంది. మా ఫాదర్ది ఒక ఎక్స్పీరియన్స్, అది మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ అనలేదు కానీ బట్ మెడిటేషన్లే అంతవరకు లేనిది. ఇది ఫిజికల్గా ఇంకొకటి. ఓకే. సో ఐ వాజ్ హ్యాపీ ఇంత 100% అని. అట్లా అన్ని కార్యక్రమాలు చేస్తాం. మధ్యలో ఎన్నో మానస సరోవరాలు, అవి నాట్ డెత్ ఎక్స్పీరియన్స్లు కానీ ఆల్మోస్ట్ డెత్ దగ్గరికి వచ్చేది, ఎవరో మాస్టర్ సేవ్ చేసేది వచ్చేసేది నోబడి. కానీ కరోనాలో అది పెద్ద ఎక్స్పీరియన్స్. ఓకే. కరోనా అది 2019లో వచ్చింది, December 27 ఫస్ట్ కేసు అని మనకు అంతా తెలిసిందే. అంతా అవును, ఫస్ట్ చైనాలో వచ్చిన, ఇండియాలో జనవరిలో వచ్చింది. అందరూ జాగ్రత్తగానే ఉన్నాం. ఫిబ్రవరిలో మళ్ళీ అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి అనేసి మళ్ళీ 1కి 10 వస్తూ ఉందంట. అన్నీ కొంచెం స్ప్రెడ్ అయ్యే లోపల కొంచెం వచ్చేస్తుండేది ఆల్రెడీ.
జూన్కంతా కూడా స్ప్రెడ్ అయిపోయింది. వీళ్ళు మనకు లాక్డౌన్ కూడా డిక్లేర్ చేసేసినారు అప్పటికే, అవును, భయపడిపోయి. ఆ పీరియడ్లో తిరుపతిలో పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ ఉండదు. ఒక కానిస్టేబుల్ మన మెడిటేటరు ఆడ పిరమిడ్ కట్టాలా అనుకున్నాడు. ఓకే ఈ ఊరు ఇంక కట్టేది కరోనా, ఇంకా తిరుపతి ప్రెసిడెంట్ అంటే నన్ను పిలిపించినాడు ఆయన ప్రిన్సిపాల్. ఏమండి ఇట్లా అని, ఏమండి ఇప్పుడు కరోనా టైము, ఇప్పుడు ఎందుకు అంత రిస్కులు, అయిపోయినాక కడతాంలే ఏంటంటే, కరోనా అయితే మాకేం పెద్ద పనులు లేవు, మేమే చేసేస్తాము, మీరు హెల్ప్ చేయండి అని. సరే అన్న. ఒక బండి కారు వచ్చేది, ఒక ఆయన వచ్చి పికప్ చేసేది. ఆయన ఎవరు అంటే ఇప్పుడు ప్రెసిడెంట్ డిఎస్పీ బాలరెడ్డి గారు. బాలరెడ్డి సార్ అట్లా పరిచయం. అప్పుడు ఇన్స్పెక్టర్ ఆఫ్ టీటీడీలో డిఎస్పీ, ఆయన అప్పుడు ఇన్స్పెక్టర్. ఆయన స్పిరిచువల్ చూడు, ధ్యానం తెలియదు కానీ, బట్ వాళ్ళ మిస్సెస్ వచ్చి బళ్ళారి నుంచి వచ్చినప్పుడు బళ్ళారిలో మంచి ధ్యాన కేంద్రంలో వీళ్ళు నాగేంద్ర కూడా బాగా కావాల్సిన వాళ్ళు. బట్ బాలరెడ్డి సార్ హైలీ స్పిరిచువల్. అట్లా సారు పరిచయం, ఆడకి పోవడము, నేను గైడెన్స్ ఇవ్వడము, ఇవన్నీ కూడా అయిపోయింది. ఇనాగ్రేషన్ కూడా వచ్చి పోయేటప్పుడు ఎక్కడనూ నాకు కొంచెం కరోనా అటాక్ అయిపోయింది. జూలై 26, 27, 28 పరిస్థితి ఎట్లుందిరా అంటే, నాకు అయిపోయింది, అటాక్ అయిపోయింది. అది తెలియడం లేదు నాకు. నువ్వు మాట్లాడితే మాట్లాడుతా ఉన్నా, మనసులో ఏమీ లేదు. సముద్రలక్ష్మి వాళ్ళ అబ్బాయి వచ్చి అమర్ రాజాకు వన్ ఆఫ్ ది డైరెక్టర్, అమర హాస్పిటల్స్, వాళ్ళంతా కావలసిన వాళ్ళు, వాళ్ళకు అపోలో హాస్పిటల్ లింక్ ఉంది అనేసి ట్రై చేస్తే, రే సార్ నెంబర్ ఇది అని కరెక్ట్గా చెప్తూ ఉన్నా, బట్ నాకు మైండ్ లేదు. చూస్తావా? అది అయిపోయింది. అక్కడికి పోయి చూస్తే కన్ఫర్మ్డ్, ఇక్కడ లేదు ఫెసిలిటీసు, యూ గో టు అపోలో. అపోలోకి ఆన్ ది స్పాట్ పోయి బెడ్లు లేవంటే, ఎక్కడా లేవు. మళ్ళీ ఇంకొక డాక్టర్తో మా మెంబరు ఆయనతో మాట్లాడితే, ఆయన అపోలో హాస్పిటల్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి పిఏ, ఈయన శిష్యుడు, ఆయనకు ఫోన్ చేసి, మా రఘురాముకి హెల్త్ బాగాలేదు, అడ్మిట్ చేస్తున్నాడు. ఆయన ఫోన్ చేసే లోపల రిసీవ్ చేసుకున్నారు, అడ్మిట్ చేసేసినారు. ఓకే కాబట్టి ఆడికి పోయినాను. మా అబ్బాయి పాపం తీసుకొని పోయినాడు. వాడు బయట లాక్డౌను, ఎక్కడ బయట పోయేదానికిలే, ఎవరిని అడ్మిట్ చేసేదానికిలే, చేస్తే దిక్కులే, ఇన్ఫర్మేషన్ లేవు. నేను హాస్పిటల్లో ఉన్నా, అన్కాన్షియస్. డాక్టర్ దగ్గర పనుకోనంటే అన్కాన్షియస్ 100% అయిపోయింది. నో కాంటాక్ట్ కానీ ఇది కానీ మాట్లాడేది కానీ, హాస్పిటల్లో అడ్మిట్ అవుతానే అన్కాన్షియస్ అయిపోయింది. కోమాలోకి వెళ్ళిపోయినా, పూర్తిగా కోమాలోకి వెళ్ళిపోయినా, ఇంకేం లేదు అక్కడ. వచ్చి 24 hours అమ్మా, తర్వాత చెప్తాం ఏ విషయము అని. నేను అక్కడ కూర్చొని ఉండా. 2వ రోజు అయింది. వీడు పాపం యాంగ్జైటీ, చనిపోతే కనీసం బాడీ ఇవ్వడంలే, ఎవరో దానం చేయాల్సిందే. బిడ్డ వీడు, వానికి అప్పుడు 3 నెలల బిడ్డ, ఆడబిడ్డ పుట్టింది. ఒక్కసారి ఇమాజిన్ చేసుకుంటే, ఇప్పుడు ఒక సిచ్యువేషన్లో మనం చేసిన మంచికి ఫలితము మన కష్టం వచ్చినప్పుడు మాస్టర్స్ ఎలా చేస్తారనే దానికి నిదర్శనమే అన్ని సంవత్సరాల ధ్యాన జీవితానికి నా జీవితంలో అదొక పరాకాష్ట. గ్రేట్ సార్. నేను హాస్పిటల్లో దిక్కు తెలియకుండా ఉన్నానో లేదో బతికలో తెలియదు. అబ్బాయి బయట ఉన్నాడు, రూము లేదు, చిన్న బిడ్డలు, ఏమాత్రం అయితే తలుచుకుంటేనే లోపల ఏదో అయిపోతుంది. ఇంట్లో భార్య, కూతురుకు 1 నెల బిడ్డ. నేను ఇక్కడ ఏమాత్రం అయితే కూడా చిన్న పని, ఇంకేం లేదు అక్కడ పరిస్థితి సార్. వీళ్ళకు ప్రతిరోజు చెప్పలేము, 48 hours ఇట్లా. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే ముందు మా అబ్బాయి ప్రేమసాయి భీమాస్ రఘుకు ఫోన్ చేసినాడు. రఘుకు మా డాడీకి ఇట్లా అయింది అన్న అనే కొందుకైనా ఇమీడియట్గా భీమాస్ రఘు పత్రికారికి ఫోన్ చేసినాడు. అప్పుడు పత్రికారు బెంగళూరులో ఉన్నాడు. రఘురాముకు ఇట్లా అయిందంట సార్, హాస్పిటల్కి పిలుచుకొని పోయినాడు, వాళ్ళ అబ్బాయి పిలుచుకొని పోయినాడు అని. అవునా అన్నాడు.
సరే నేను హాస్పిటల్లో ఉన్నా. పత్రి గారు నేచర్ మనకు తెలుసు, అంతకబడి చస్తే ఏమి అదేం పెద్ద విషయమా అనేవాడు. అవును, అది చాలా జనరల్గా తీసుకుంటాడు సార్. జనరల్గా తీసుకుంటాడు. మోటివేషన్గాను మనకు కూడా ఉంటుంది. అవును, సత్యం కూడా, కానీ ఆ మాటలతో మనకు యాంగ్జైటీగా మోటివేషన్గా ఉంటుంది. అట్లాడితే ప్రతిరోజు మా అబ్బాయితో మాట్లాడినాయంట. ఓకే. వీనికి కాన్ఫిడెన్స్ అంతా ఒంటరిగా ఉండేది కాదు. పత్రిక గారు మాట్లాడితే ఏం జరగలేదని ఒక్క పత్రిక గారే అట్లా అన్నాడు డాడీ. మిగతా వాళ్ళంతా ఎవరు వచ్చేదానికిలే పోయేదానికిలే. సో అది పరిస్థితి. 3వ రోజు మేజర్ ఇదైపోయింది. నేను పనుకొని ఉన్నాను, నా బాడీ బయట వచ్చేసింది. ఓకే. ఇది యాక్చువల్ డెత్ ఎక్స్పీరియన్స్. డెత్ కానీ డాక్టర్స్ నాట్ డిక్లేర్డ్ అంతే. ఓకే. ఎందుకు డిక్లేర్ చేయలేదంటే ఇది అపోలో హాస్పిటల్ చైర్మన్కి కావాల్సిన వాళ్ళు ఏదో మాత్రం కొంచెం ఇట్లా అంటే మళ్ళీ మనకైనా ఇది అవుతుందేమో అని అది కొంచెం అక్కడ. అందుకని వాళ్ళు కావలసినవన్నీ చేస్తూ ఉన్నారు. 100% పల్స్ డౌన్ కావడం లేదు, కానీ రికార్డులు మాత్రము ఏమీ లేదు, నో హోప్స్. అది చెప్పల. 3వ రోజు అయిపోయింది. నేను అప్పుడు ఫస్ట్లో బయట వచ్చిన, అంతవరకు బాడీలో ఉన్నట్లున్నాను. బయట వచ్చి నాకు తెలుస్తూ ఉంది, ఐఎమ్ సీయింగ్ మై బాడీ. ఓకే, కొంచెం అనుభవం ఉంది కదా, ఇన్ని సంవత్సరాలు ధ్యాన అనుభవాలు చెప్పుండేటివన్నీ కూడా. అవును. మనం చనిపోయినట్లుండామే అనుకుంటా ఉన్నా. 2 మనుషులు నా పక్కకు వచ్చినారు. ఒకడు జిగాంటిక్గా ఉన్నాడు, ఒకడు మామూలుగా పీలగా ఉన్నాడు. ఒకడు రాండి ఎట్లా పిలిచినారు అంటే ఏదో నేను ముద్దాయి మాదిరిగా పిలిచినారు. నాకు వీడిని చూస్తే వీడికి ఉండే పెద్ద పట్టించుకోలేదు. వీడి గుర్తిస్తే సత్తాడు ఇట్లా ఒక మనిషి ఎట్లా అనుకుంటానో ఆ మాదిరి అనుకుంటా ఉండా. ఓకే. రా అని పోతా ఉండా. వాళ్ళని చూస్తే కూడా ఇది భయంగా ఉంది, కమ్మనే ఉండారు. కొన్ని ప్లేసులు పిలుచుకొని పోతానే ఉండారు. ఒక ప్లేస్కి పోయి నిలబెట్టినారు. ఏమి అన్నా నేను, కూర్చో ఇక్కడనే. నేను ముద్దాయి అక్కడ. ఓకే. ఒక పోలీసు వాళ్ళు ఎట్లా చెప్తారు అంతే. నాకు ఏడకి పోతా ఉన్నాను, ఏందో నా పరిస్థితి అర్థం కాలేదే అనేసి నేను గమ్మునే ఉండా. కూర్చోండి, నేను గమ్మునే కూర్చున్నానమ్మా. అప్పటికి మీ శరీరాన్ని మీరు చూస్తున్నారు, ఇది యాస్ట్రల్ బాడీ అని మీకు తెలుస్తుంది. ఎవ్రీథింగ్ అవేర్గా ఉంది. కానీ చనిపోయినట్లు నాకు తెలుస్తుంది. చనిపోయినాక ఇంకా ఏంది మర్యాద అని వేరే వాళ్ళు మాట్లాడేది వింటూ ఉన్నా. ఇక్కడ బాడీ కదలలేదు కదా, ఏమీ కదల్లా. అవును, ఇట్లే ఉంది నా పని, ఏమీ లేదు అక్కడ. ఓకే. ఆడ పిలుచుకున్నారు. మళ్ళీ ఇంకొంతసేపటికి అట్లా మళ్ళీ పిలుచుకోపోయినారు. ఒక ఆవిడ వచ్చింది. వాళ్ళు మాట్లాడుతున్నారు, నాకు అర్థం కాకుండా ఈయనకు జ్యూస్ ఇవ్వండి అన్నారు. ఒక చిన్న బాటిల్ అంతగది ఇచ్చింది. పక్కన ఊసుగా ఉండే ఆయన ఎక్కువ తాగద్దండి, సిప్ చేయండి అన్నాడు. ఊరికే నోట్లోనండి. అంతగద్దు ఊరికే నోట్లో సిప్ చేసిన భయంకరంగా బాడీ షేక్ అయిపోయింది. అట్లా కాదు, పడిపోయినా. సిప్పు గమ్మునే ఉంటారు వాళ్ళు, టచ్ కూడా చేయాలని. జస్ట్ ఒక సిప్ చేసినందుకు సిప్ అట్లని నోటుకి. ఓకే. పడిపోయినా, బాగా క్లియర్గా తెలుస్తుంది. పడిపోయినా. ఒక 10 నిమిషాల తర్వాత ఒక వచ్చిన ఆవిడ నా దగ్గరకు వచ్చి తలపైన ఇట్లన్నీ ఒక 2 నిమిషాలు అట్లనింది. కాన్షియస్కి వచ్చిన ఆమె పోయేటప్పుడు కొంచెం తాగండి అనింది. నేను అన్నా అనేసి సైగ చేసింది. తాగండి. సరే, అప్పుడు నోరు పిడసకపోతూ ఉంది. అక్కడ నాకు నోరు పిడసకపోయేటప్పుడు ఇక్కడ హాస్పిటల్లో అంటా ఉన్నానంట. అందుకని వాళ్ళు వీడు చచ్చినాడా బతికినాడా అని తెలియడంలే. ఓకే. అక్కడ అంటా ఉండేది, ఇక్కడ నేను అంటా ఉన్నా. ఓకే. అది తాగిన ముందున్నంత ఇది లేదు, తీయగా అయిపోయింది.
ఓకే. అమ్మా రిలాక్స్ అయినా. ఆ ఊసుగా ఉండే రిలాక్స్ అయినారా అంటే రిలాక్స్ అయినానండి అన్న. మళ్ళీ పిలుచుకొని పోతూ ఉంటారు. ఆ, ఎన్నో నదులు చూస్తూ ఉన్నా, సముద్రాలు చూస్తూ ఉన్నా, ఊర్లు చూస్తూ ఉన్నా, ఆల్మోస్ట్ అన్ని కాన్షియస్గానే చూస్తూ ఉన్నా. ఓకే. కొంచెం దూరం అట్లా పోతానే అరుపులు ఎంత వినపడుస్తూ ఉందమ్మా. హ్మ్. భయంకరంగా అమ్మా అయ్యో అయ్యో ఆ, అది ఒళ్ళు గగురు పట్టయిపోతుంది. ఓకే. భయంకరమైన అరుపులు. ఓకే. ఏదైనా ఒక ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాదంలో ఉన్న వాళ్ళంతా అరిచినట్టు. ఇప్పుడు నీకు ఎవరైనా ఇట్లా పట్టుకుంటే గొంతు హ్మ్. ఓ ఓ ఓ అంటాడు, అట్లా సౌండ్లు ఓకే. భయంకరంగా. ఏమిటండి ఇంత భయంకరంగా అంటే, మీరు చేసింది ఇవన్నీ అన్నాడు. ఆ, లావుగా ఉండే ఆయన. మేమేం చేసినాము అన్నాడు. మీరు మాంసం తిని మీరు చంపి జావులంతా ఇక్కడ ఏడుస్తూ ఉన్నాయి ఓ, అన్నాడమ్మా. ఆడ ఎర్రగా ఉంది ఆకాశం. ఏంది ఇంత ఎర్రగా ఉంది ఆకాశం అంటే, మీరు తిన్న జంతువుల బ్లడ్ అది అన్నారు. ఓ మై గాడ్. నువ్వు కూడా దీంట్లో భాగమే అన్నాడు. తిన్నాం కదా, పత్రిక రాకముందు రోజుకు 3 పూటలు తిన్నాం కదా. అవును. మాంసం తింటే చాలా గౌరవం అని. అట్లా తిండే వాళ్ళు అంత కేసులు మంది. అవును. నేను వరకు బాగానే తిన్నా. అవును. అందుకే మా ఆవిడ అంటూ ఉంటుంది, అప్పుడు అన్ని తిన్నారు కాబట్టి టక్కని వదిలినారు అని. ఓకే. కొంచెం కొంచెం తినంటే కొంచెం తినందు అనేసి ఇది చూసినాక బాడీ ఆడ కదిలింది నాకు, షేకు. ఓకే. అపోలో హాస్పిటల్లో అంతవరకు కదలని నా బాడీ షేక్ అయింది. ఓకే. షేక్ అయిన దానికి నిదర్శనమే ఇక్కడ ఒక ఇది పెట్టుంటే హ్మ్. ఆ ఐరన్ రాడ్ గుచ్చుకొనింది. అది నా ఇప్పుడు కూడా ఓకే. ఇది నిదర్శనం. నిదర్శనం అది. ఓకే. అది అయింది. వాళ్ళు చూపించినారని మళ్ళీ సాఫ్ట్ అయినారు. మిమ్మల్ని పంపించింది ఒక పర్పస్. అప్పుడు ఒక మాట అన్నారమ్మా, హ్మ్. పత్రికారు ఒక్కడు లక్షల మందిని శాకాహారాలు మారిస్తే, ఒక్కడు 1,00,000 మందిని ఒక్కడిని మార్చలేరా అన్నారు. ఓకే. చూస్తావా? లేదు, మేము చెప్తానే ఉండాము, చేస్తూనే ఉండాము, క్లాస్ అందరూ చేస్తున్నాం, ఇదే అన్న, ఇదే మాటలు. సరిపోలేదు అన్నాడు. మీరు చేసే ఇది సరిపోలే. తినేవాళ్ళు తింటానే ఉండారు, చేస్తూనే ఉండారు. పత్రికారు ఒక్కడు ఇంతమంది చేసినప్పుడు మేము అనుకునింది ఎక్కువ, కానీ మీరు సరిగ్గా చేయలేదు అన్నారు. నాక కొంచెం జవాబు లేదు అప్పుడు. మేము మా లెవెల్లో చేస్తున్నామే కానీ అన్నాను, ఇదే మాట, ఇది ఆ ఎక్స్పీరియన్స్ తెలుస్తూ ఉంది నాకు, ఆ డైరెక్ట్ కాంటాక్ట్స్ అన్నీ కూడా. ఓకే. అప్పుడు లావుగా ఉండే ఇదే సాఫ్ట్ అయినాడు బాగా. నేనెవరో తెలుసా అన్నాడు. హ్మ్. మిమ్మల్ని చూస్తేనే భయంగా ఉంటే చస్తా ఉంటే ఎట్ట తెలిసేది అన్నాడు. సెకండ్లో అమ్మా ఆయన నేను ఆ ఊసుగా ఉండేవాళ్ళు ఒక్క ఫ్రీక్వెన్సీ చూపించినాడు. ఆ. ముందు జన్మంలో మనం ఇక్కడ ఉన్నాము ఈ ఫ్రీక్వెన్సీలో, హ్మ్. ఈ ఫ్రీక్వెన్సీ చూడు, నువ్వు ఎందుకు ఇంత చేస్తున్నావంటే ఈ ఫ్రీక్వెన్సీ 7th ఫ్రీక్వెన్సీలో నువ్వు వచ్చి ఉండేది, ఇక్కడికి జన్మ తీసుకుని ఉండేవాడు. ఓకే. పత్రికారు 9th ఫ్రీక్వెన్సీలో వచ్చి ఉండే ఆయన. ఓకే. అందుకని మీకు అంత ఇది, మీ పర్పస్ సక్సెస్ఫుల్ అయింది, కానీ ఇది కాదు, ఇంకా ఇండిపెండెంట్ ఒకరు చేసింది కాదు, కలెక్టివ్గా చేయాలా అన్నాడు. చాలా విషయాలు చెప్పినారు నాకు. సూపర్ సార్. డెఫినెట్గా చేస్తామండి అన్నాడు. సరే, మళ్ళీ వచ్చేటప్పుడు కొన్ని ప్లేసులు చూపించినారు. హ్మ్. ఆ ప్లేసులో ఇప్పుడు ఎట్లా పిఎంసీ నేను చూసినాను, ఆ మాదిరి వర్క్ షీట్స్ ఉన్నాయి. ఓకే. కొంతమంది రాస్తూ ఉన్నారు, హ్మ్. కొంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, కొంతమంది డాన్సర్స్ ఉన్నారు, ఓకే. కొంతమంది రకరకాల ధ్యానం చేసేవాళ్ళు ఉన్నారు. ఏంది ఇది ఏంటంటే, నెక్స్ట్ ఫ్యూచర్ ఇంకా హార్డ్లీ 10-15 ఇయర్స్కి అంతా కూడా దీస్ పీపుల్ వాకిన్స్ అవుతారు అందరికీ. ఓకే. అన్ని రకాలుగా ఎనర్జీస్ వచ్చేస్తాయి. ఓకే. అప్పుడు ఇయర్ కూడా చెప్పినారు, హ్మ్. 2024, 25, 26 క్రూషియల్ అన్నాడు. ఓ, 24, 25, 26 నిజంగానే ఇప్పుడు క్రూషియల్గానే ఉంది కదా సార్. క్రూషియల్. మన కళ్ళారా చూస్తాం. ఎన్ని యుద్ధాలు, ఎన్ని భూకంపాలు, ఎన్ని సునామీలు, భయంకరంగా. ఎంత ప్రమాదాలు, ఫైర్ యాక్సిడెంట్స్ ఏమి, ఎయిర్ యాక్సిడెంట్స్ ఏమి. ఎవరైనా ఏదో జనరల్ అనుకుంటే ఇవన్నీ యాక్సిడెంట్ షిఫ్ట్లో భాగాలే, మనకు తెలియడం లేదు. ఓకే. 100%. ఓకే.
మనము దాన్ని ఒక పద్ధతిగా తీసుకొని పోతూ ఉన్నాం కాబట్టి కొంచెం అర్థమవుతూ ఉంది. ఓకే. మళ్ళీ ఇప్పుడు మీరు మీ బాడీ అప్పుడు చెప్పినారు బాడీ మీది వెకేట్ అయిపోయింది, మీరు వెళతారా ఉంటారా అని. మీ ఇష్టము అన్న. ఓకే. అంటే అప్పుడు మీకు మీ నాకు మిస్సెస్ అంటే అమ్మ కానీ ఏమీ కూతురు గుర్తురాలేదు. కొడుకు ఎవరు గుర్తురాలేదు? అసలు ఏం లేదు, గ్రాండ్ చిల్డ్రన్స్? అసలు ఏది నథింగ్. ఓకే. వాళ్ళకే ఛాయిస్ వదిలేశారు. అంతే, వాళ్ళకి ఛాయిస్. నువ్వు కానీ నేను పోతాను అంటే పంపేము, ఉంటామంటే పంపిస్తాము. అదంటే యాస్టల్ రూలు. ఓ తెలియదు నాకు అది. అమ్మో బలేదుగా ఉంది. ఆ, మీ ఇష్టం అన్నారు కదా, మేము ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నాము, నేను మళ్ళీ పంపిస్తాము, వర్క్ నువ్వు కొంత చేయాల్సి వస్తుంది అనేసి వచ్చిన. అక్కడి నుంచి వచ్చినాక కాన్షియస్ వచ్చింది. ఓకే. అప్పుడు నొప్పి తెలుస్తూ ఉంది. ఓకే. డాక్టర్లు షాకు. ఆహా. ప్రతిరోజు మా వాడు 24 గంటల 48 గంటల ఇట్లుండేవాడు. వచ్చి మీ ఫాదరు అవుట్ ఆఫ్ డేంజర్ అండి, ఇట్ ఈస్ ఎ మిరాకల్ అన్నాడు. మేము ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది మిరాకల్. హౌ హీ హెస్ గాట్ ఈజ్ కాన్షియస్. ఓకే. ఇట్లా అన్నప్పుడు తగిలింది. అది ఎట్లా కదిలినాడు అనేది వాళ్ళకి అర్థం కావడం లే. ఓకే. అది అక్కడ దాన్ని చూసి ఆ బాధ ఇట్లా అనింది, అమ్మా మనం కూడా ఇంత చేసి ఇంత భాగమా దీంట్లో అనేసి ఇట్లా అనింది. ఇక్కడ ఇట్లా అనింది, ఇక్కడ ఇది ఓకే. ఎంత ఇదిగా చూడు, మార్క్ ఉండిపోయింది అలా. బాగా అట్లే ఉండిపోయింది అది. సరే మరి కాన్షియస్కి వచ్చింది. మళ్ళీ బయట వచ్చిన, వార్డులో వచ్చిన, మళ్ళీ ఇంటెన్సివ్ కేర్లో వచ్చినాడు. కానీ ఏది గుర్తులేదమ్మా. కాన్షియస్ ఉండ, నాన్న అది అన్నీ ఎట్లుండదురా, పోదాంరా ఇంటికి, ఇంతవరకునే మాట్లాడుతూ ఉన్నాం. కానీ ఇన్ని సంవత్సరాలు చేసిన ధ్యానము, జ్ఞానము, శ్లోకాలు ఐ వాజ్ ట్రయింగ్ టు రీకలెక్ట్. ఓకే. బట్ ఏది రావడం లేదు. ఓకే. అనుకున్నా ఏమిరా ఒకలా ఏమన్నా మనకి ఇంతేనమ్మో బతుకు, పోయిందే మన కాన్షియస్ అని ఇట్లా అనుకున్నా. ఓకే. చనిపోయినప్పుడు కాన్షియస్ తీసేస్తారంట. అచ్చా. కాన్షియస్ తీసేశారు. ఓకే. ఓన్లీ జస్ట్ ఆక్సిజన్ బతికినట్లు ఉండాలి అంతే. ఓకే. కోమల ఊ ఇంతే అన్నీ ఉన్నాయి కానీ మైండ్ లేదు. ఓకే. రే అది ఏదో చెప్తా ఉన్నాను కానీ బట్ కాన్షియస్ ఏమో వచ్చి ఉండాను, రికవర్ అయి ఉండాను. హాస్పిటల్ నుంచి ఇంకా డిశ్చార్జ్ కూడా రెడీ అయిపోయినారు. నడవలేకపోతే ఇక్కడ తిండి లేదు కదా, 21 రోజులు ఏమీ తిండి లేదు. ఇది అన్నీ కూడా తీసుకొని వస్తూ ఉన్నాయి. కారులో వచ్చేసినాం. వాళ్ళు ఒక మాట అన్నారు, కరోనా హిస్టరీలో చచ్చిన ఒక మాట ఒక ఆయన తెలుగు ఆయన, మీరు ఆల్మోస్ట్ చనిపోయినారనుకున్నామండి మేము కూడా, కానీ ఎట్లా బతికినారో మాకు తెలియదు. ఇంకొక హాస్పిటల్ ఎస్పీ హాస్పిటల్ గారు ఈ పక్కంతా ఉన్నారు పాపం వాళ్ళు. ఓ ఎంతోమంది మేము కళ్ళారా చూస్తూ ఉన్నాము, కానీ మీది మాత్రం ఏ గ్రేట్ మిరాకిల్ అండి. కాన్షియస్లో ఉండారు, కానీ కాన్షియస్ లేకైనా మీకు అన్ని సిస్టమ్స్ ఆర్ ఫంక్షనింగు, అందుకని మేము డిశ్చార్జ్ చేసినాము అనేసి ఇంటికి వచ్చి సోఫాలో కూర్చుంటే నేను అట్లా కూర్చున్నానమ్మా, ఏదో వచ్చి టక్కని అటాక్ అయింది నాకు. అప్పుడు వచ్చినాయి నా శ్లోకాలు, నా రఘురాము, ఇది అది కాన్షియస్ అండి. ఫిజికల్గా నేను షాక్ అయిపోయినా దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడం ఫిజికల్గా. యాక్చువల్గా ఏదో వచ్చి ఒక పేస్ట్ చేస్తే ఎట్లుంటుందో ఆ మాదిరి టచ్ అయితే వచ్చి అమ్మ భగవద్గీతలో ఒక శ్లోకం వచ్చేస్తూ ఉంది. మై గాడ్. అప్పుడు అనుకున్నా, ఓ కాన్షియస్, నీ కాన్షియస్ లేదు, లైఫ్ ఇచ్చినామంటే ఇదే అర్థము. అప్పుడు మళ్ళీ సరే 2 నెలల తర్వాత పత్రిక తిరుపతికి వచ్చినాడు, చూసినాడు, వెళ్ళాడు. సరే మళ్ళీ 2020 మీకంతా మనకు తెలిసిందే మనకు. అవును సార్. అందుకని ఇంత మనకు ఆల్మోస్ట్ ఇది నార్త్ డెత్ ఎక్స్పీరియన్స్ ఇది. పత్రిక ఆర్టికల్ రాయమన్నాడు, గురూజీ ఇది స్పిరిచువల్గా ఉండాలి, మీకు మాకు తెలుసు కాబట్టి నమ్ముతాం, కానీ సమాజం నమ్మదు ఇట్లాంటివి. అవును. వద్దు గురూజీ, లేని ఏదో అనుకుంటారంటే నో,
ఒకరేంది నమ్మేది, సత్యం చెప్పేటప్పుడు సత్యం చెప్పేదానికి మనకేంటి, కనీసం మన వాళ్ళకన్నా మోటివేషన్ రావాలి కదా అవును. అనేసి ప్రింట్ చేయించినాము. ధ్యాన జగత్తులో ఆర్టికల్ రాపించినాడు. ధ్యాన సముద్రంలో నో ఎడిటింగ్, ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆర్టికల్ రావాలా అన్నాడు. రాసిన ఓకే. చేసి అన్నీ సారే పన్నెట్టుగా ఎడిట్ చేసినాడు. కొండపైనే అది రిలీజ్ చేయించినాను. ఓకే. దాన్ని చూసిన ఒక జర్నలిస్టు, సార్ మీరు రాసింది 100% కరెక్ట్ సార్ అన్నాడు. ఎట్లయ్యా అన్న. వాళ్ళ రిలేటివ్ ఒక ఆయన ఇట్లే చనిపోయి ఇట్లొచ్చి, నేను ఎక్కడికో పోయినాను, ఎర్రగా ఉండింది, అరస్తా ఉన్నాయి జంతువులు అంటే, అదేందిరా వాళ్ళకి స్పిరిచువల్ కాదు కదా అందరూ. మీది చూసినాక మాత్రం మేము నమ్మకం కుదిరింది సార్ అని. అప్పుడు అనుకున్నా, అమ్మ మనం రాసింది నమ్మినాళ్ళు ఎవడో. ఓకే. మళ్ళీ పత్రికారికి చెప్పిన, గురూజీ ఇట్లంటే, ఆ రోజు వద్దంటివి కదా, ఈరోజు నీ ఆర్టికల్ నువ్వు చూసుకో ఎంత ఎనర్జీగా వస్తుందో అన్నాడు. మళ్ళీ తర్వాత ఓకే. ఈరోజు ఈ ఇంటర్వ్యూలో అవన్నీ కూడా రికలెక్ట్ చేస్తా ఉంటే నాకు ఆ కరోనా ఆ ఇన్సిడెంట్సే గుర్తొస్తూ ఉంది ఒకటోటి. అమేజింగ్ సార్. అసలు ఈ ఎక్స్పీరియన్స్ ఎంత గొప్పగా ఉందో అసలు. అసలు నాకు పత్రికారితో నేను అనుకున్నా, మళ్ళీ అయితే ఈ విషయాలే చాలా మాట్లాడాము. ఇది ఒక డెత్ ఎక్స్పీరియన్సు, దాని తర్వాత కూడా చాలా వచ్చినాయి, ప్రతిరోజు ఏదేదో వచ్చినాయి, కానీ అవి సార్ వరకు చెప్పినాను చాలా. గురూజీ ఇది డెవలప్మెంటు, సర్కిల్స్ చూపించినాడు. సేఫ్ సర్కిల్ చూడు, 3 సర్కిల్స్ ఉన్నాయంట. సేఫ్ సర్కిల్, ఎనర్జీ సర్కిల్, జనరల్ సర్కిల్. ఓకే. జనరల్ అంటే ఆర్డినరీ. ఓకే. సేఫ్ సర్కిల్ అంటే వాళ్ళు ఏ కష్టం వస్తే కూడా వాళ్ళు సేఫ్లో ఉంటారంట. ఓకే. ఎనర్జీ అంటే వాళ్ళు ఎనర్జీ తీసుకుంటే ఉంటారు, లేదంటే వెళ్ళిపోతారంట. ఓ అనేసి మన మెడిటేటర్స్ 3 ఉండారు. సేఫ్లో కొంతమంది పేర్లు మాత్రం చెప్పిన. ఓకే. దాంట్లో మనకు కావాల్సిన వాళ్ళు ఆల్మోస్ట్ 50% ఉన్నారు. నేను చెప్పిన, గురూజీ మిగతా వాళ్ళు ఇంక చాలా కష్టపడినారు కదా, ఎనర్జీ లేనప్పుడు మనం మాత్రం ఏం చేస్తామమ్మా, ఎనర్జీ ఉంది కానీ సేఫ్ కాదు అది. ఓకే. ఎనర్జీని ఎప్పుడు తట్టుకుంటాడు, కష్టం వచ్చినప్పుడు ఆ ఎనర్జీని నువ్వు నిలదొక్కొని నిమిత్త మాత్రంగా ఉంటే సేఫ్గా వస్తుంది. ఇది ఇంతేనే వాడు తిట్టినాడని చెప్పేసి నువ్వు ఇంకో పక్క తిట్టుకొని వెళ్ళిపోతా ఉంటే ఎనర్జీ వీక్ అయినప్పుడు సేఫ్ కాదు. పత్రికలు కొన్ని క్లారిఫికేషన్ ఇచ్చినట్లేండి. ఓకే. సో ఇవన్నీ కూడా పత్రికల తర్వాత చనిపోయినాక మనం వాట్ బెస్ట్ ఐ కెన్ డూ ఫర్ ద మూమెంట్, మనం ఉండేంత వరకు కష్టపడ్డాం, మనం కళ్ళారా చూసినా కూడా బాగానే ఉండి మనము బాడీ వెకేట్ చేయాలని నాకు మైండ్ చాలా, ఈ డిస్టర్బెన్స్ కాకూడదు ఎక్కడ. కరెక్ట్ సార్. ఇంత కష్టపడి చేసి, ఆ పత్రికారు ఇంత కష్టపడి చేసి, మనం ఇంత కష్టపడి చేసి, ఎవరో చిన్న తప్పులతో మూమెంట్ దెబ్బతినకూడదు. దానికి ఇంత సత్యంలో ఉండేటప్పుడు మనం కూడా వాట్ బెస్ట్ ఐ కెన్ డూ ఐ హ్యావ్ టు డూ. నేను అదే చేసుకున్నా. తిరుపతి వరకు ఒక పద్ధతిగా చేసుకున్నాం. నాకు తెలిసి మూమెంట్లో ఎక్కడ నాకేం పెద్ద నెగిటివిటీస్ లేవు. అక్కడక్కడ ఉంటాయి, ఇట్ ఈస్ ఏ కామన్, అదేం పెద్ద విషయం కాదు. అది కూడా ఉండకూడదు అని నేను చెప్పేది. కరెక్ట్ సార్. ఎందుకంటే మనల్ని ఒక రోల్ మోడల్ అంటూ ఉన్నారు అందరూ. కరెక్ట్ సార్. పిరమిడ్ వాళ్ళు ఎంత పర్ఫెక్ట్ ఉంది, దాంట్లో అది ఒకటి మొక్కు ఉంటే అది బట్ ఎనీహౌ మాస్టర్స్ దే ఆర్ లుకింగ్ ఆఫ్టర్ ద ఎంటైర్ మూమెంట్. అండ్ పత్రికారు ఎంత ఎనర్జీ సిస్టమ్ ఆపరేట్ అవుతుందో తెలుసుండే చూసుకోండి. మాస్టర్స్ టచ్ అవుతూనే ఉంటాయి అన్నీ కూడా, అదేం కొత్త విషయం కాదు. నేనేమి ఒకడే కాదు, ఎంతో ఎవ్రీబడి ఈజ్ గెటింగ్ ది ఎక్స్పీరియన్స్. కానీ ఈ డెత్ ఎక్స్పీరియన్స్లో మాత్రం నాది పత్రికారితో పరిచయం అయ్యేది మా నాన్న డెత్తో, కరోనాలో డెత్, ఫుల్ ఫ్లెడ్జ్ డెత్ ఎక్స్పీరియన్సు. ఒక లోకం ఇట్లుంటుందా అనేది కళారాది ధ్యాన సముద్రంలో డెప్త్గా రాసినాను. ఇవాళ మీరు మాట్లాడుతూ ఉంటే అది మళ్ళీ కొంచెం అట్లా రిమెంబర్స్ రావడము ఏ గ్రేట్ థింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు నిజంగానే మీరు చేయాల్సిన వర్క్ ఎంతో ఉంది ఈ భూమండలం మీద, నిజంగానే ఎంతో ఉంది. లేకపోతే ఈరోజు 25 సంవత్సరాల సెలబ్రేషన్ని ఎంత అంగరంగ వైభవంగా చేశారు తిరుపతికి. అవును. అలానే పిఎంసి కూడా రీసెంట్గా ఇప్పుడు మీ ద్వారా తిరుపతిలో సెప్టెంబర్ 16 నుంచి 22వ తేదీ వరకు అంగరంగ వైభవంగా ధ్యాన మహాయజ్ఞమే జరగబోతోంది. సో దానికి మీరు ఎంతో 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 ప్రధాన కారణం. సో సెప్టెంబర్ 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకు జరగబోయే ఈ ధ్యాన మహాయజ్ఞం గురించి మీ మాటలు. పత్రికారు ఏది జరిగినా కూడా కార్యకారణ సంబంధం అనేవాడు.
గురూజీ ప్రతిదీ మీరు తిరుపతిలో ఎందుకు లింక్ పెడతారే అనేవాడిని నేను. ఓకే. తిరుపతి ఎనర్జీ అయ్యా. వెంకటేశ్వర స్వామి అనేది దేవుడు, కానీ మనకు ఎనర్జీ. అవును. ఆయన ఎనర్జీ ఇస్తాడు, నువ్వు చేస్తే కదా ఇచ్చేది కరెక్ట్ సార్. అనేవాడు. సో నిజంగానే ఇన్ని సంవత్సరాలు మేము చేస్తున్నామంటే వీ నో అవర్ ఫిజికల్ ఎనర్జీ, వీ నో అవర్ ఫిజికల్ స్ట్రెంగ్త్, వీ నో అవర్ ఫిజికల్ ఫైనాన్షియల్ పొజిషన్. బట్ అన్నీ జరుగుతూ ఉందంటే ఏదో సమ్ ఎక్స్టర్నల్ హెల్ప్ ఉండాలి మనకు. కరెక్ట్ సార్. దైవం మానుష రూపేణ, ఎవరో ఒక మనిషి రూపంగా దైవం ఇచ్చేసిపోతుంది కాబట్టి జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ. కరెక్ట్ సార్. ఇంత హెల్త్ కూడా ఇప్పుడు నాకు 73 జరుగుతూ ఉంది. 73లో కూడా నేను ఇంత యాక్టివ్గా చేయగలుగుతున్నానంటే సంబడి వాంట్స్ మీ టు డూ దిస్ వర్క్. కరెక్ట్ సార్. ఆ మాస్టర్ మనం దేవుడు అంటామా, ఎనర్జీ అంటామా, వాట్ ఎవర్ మే బి, రిజల్ట్ ఈజ్ మనకు ఒక అవకాశం వచ్చింది, ఆ అవకాశాన్ని వాడతాం. ఇప్పుడు తిరుపతిలో కూడా పిఎంసీ వాళ్ళు ఆల్రెడీ మనకు ధ్యాన మహాజ్ఞాలు ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ది పిఎస్సి మూమెంటే. అవును. సో పిఎంసీ ప్రమోషన్కి ఉండేటప్పుడు పిఎంసీ వాడు చేస్తున్నారనే కొద్దిగా వాట్ ఈజ్ పిఎంసీ అనేది ఆటోమేటిక్గా తెలుస్తుంది. కరెక్ట్ సార్. అది ధ్యాన యజ్ఞం అంటే ఎప్పుడు జరిగేదే కదా, అదేం పెద్ద విషయమా అంటారు. కాబట్టి ఇప్పుడు పిఎంసీ వాళ్ళు ధ్యాన యజ్ఞం చేస్తున్నారు. పిఎంసీ వాళ్ళ ఏంటి పిఎంసీ అంటే ఓ మెడిటేషన్ అవునా ఉందా, ఇది ఇంకొక మంచి స్టెప్ పిఎంసీ డెవలప్మెంట్కే కాదు, పిఎస్సిఎం డెవలప్మెంట్కి కూడా ఇది ధ్యానం. ఆ రోజు వచ్చినప్పుడు స్లైడ్స్ ఇంకా పిఎంసీ అంటే ఆ పిఎంసీ లెవెల్లో వస్తుంది, డిజిటల్ లెవెల్లో వస్తాయి. అవిటి ఇంకొంచెం ఒక మోటివేషన్ ఉంటుంది, ఒక ఎనర్జెటిక్ వస్తుంది ప్రజల్లో కూడా, ఓ ఇట్లా ధ్యానం చేయొచ్చు అనేసి. తిరుపతి మాస్టర్స్ ఇప్పుడు ఆ రోజు మేము ఉన్నాము, ఒక స్టేజ్ అయింది. ఇప్పుడు యంగ్స్టర్స్ ఉన్నారు, వాళ్ళకు ఇంకొక మోటివేషన్. కరెక్ట్ సార్. వాళ్ళని ఇన్వాల్వ్ చేసేదానికి కూడా ఇది ఒక అవకాశం. కరెక్ట్ సార్. వాళ్ళకు ఇంత పెద్ద భారీ ప్రాజెక్ట్ చేసి ఇప్పుడు లేవు, పత్రిక లేడు కాబట్టి అవును, ఇంకొక భారీ ప్రాజెక్టులో ఇన్వాల్వ్ చేయండి, వీళ్ళు దీంట్లో పెట్టండి. వాళ్ళు ఇంకా 10 సంవత్సరాల తర్వాత ఆ రోజు మేము ఎన్ని కష్టపడ్డాము అనేది ఒక ఇది వస్తుంది. గ్రేట్ స్టెప్. కరెక్ట్ సార్. పర్టికులర్గా ఈ టైంలో ఇలాంటి ఎన్నో రకాల విపత్తులు, ఎన్నో రకాల ప్రమాదాలు, ఎన్నో రకాల సునామీలు, భూకంపాలు, యుద్ధాలు జరుగుతున్న ఈ సమయంలో ఈ యజ్ఞము తిరుపతిలో జరగబోతోంది. తిరుపతిలోనే, ఎందుకంటే అది మాస్టర్స్ చాయిస్. ఎస్ సార్. అది వెంకటేశ్వర స్వామి కలిగే ప్రత్యక్ష దైవం, హీ నోస్ ఎవ్రీథింగ్. కరెక్ట్ సార్. కాబట్టి తిరుపతిలోనే మూమెంట్కి ఇంత ఆయన డెవలప్ చేసినప్పుడు దీనికి ఇంకొక ఆయన మైండ్లో ఏముందో కరెక్ట్. ఇప్పుడు మీకు ఊరికే రాదు మైండ్లో. అవును సార్. ఎక్కడెక్కడో చేసి తిరుపతిలోనే మీరు ఎందుకు వస్తారంటే అవును సార్, కార్యకారణ సంబంధం ఏదో ఉంటుంది, దానికి జస్ట్ అడ్మిట్ అంతే. మా వద్దగా చెప్పిన జస్ట్ అడ్మిట్. ఎస్ సార్. మంచి లేదు చెడ్డ లేదు, వచ్చింది అడ్మిట్ చేస్తాము అన్నాడు. ఓకే, విల్ టేక్ ఇట్. ఎస్ సార్. దానికి వాట్ బెస్ట్ వీ కెన్ డూ విల్ డూ అంతే. అది మీ నేదర్ పాజిటివ్ నెగిటివ్ చేయవలసింది చేయండి, లేదంటే గమనే ఉండండి. నేను అదే చెప్పిన, నో కామెంట్స్. పత్రికారి ఫిలాసఫీ నాకు నచ్చింది ఏమిటంటే ఆయన వేరే వాళ్ళు చెప్తే కూడా కొట్టేవాడు, తిట్టేవాడు, నో కామెంట్స్ అనేవాడు. అది కరెక్ట్. కరెక్ట్ సార్. వినేది నేర్చుకుంటా ఉంటే ప్రతి ఒక్కరికి ఒక తప్పు ఉంటుంది. ఆ తప్పు 24 గంటలు చెప్పుకుంటా ఉంటే సత్యం ఎవరు చెప్పేవాళ్ళు? అవును సార్. నేను కూడా 32 సంవత్సరాలు ఇంత తట్టుకున్నానంటే ఇష్టం లేదు, వాళ్ళు డైరెక్ట్గానే చెప్పండి. రాంగ్ అని అంటే అవునా అని వాడు చెప్తాడు. వాడు క్లారిఫికేషన్ ఇచ్చినప్పుడు ఇట్ ఇస్ సెటిల్డ్ బిట్వీన్ 2 persons, నాట్ థర్డ్ పర్సన్. కరెక్ట్ సార్. థర్డ్ పర్సన్ వస్తే ఇట్ విల్ గో టు వర్డ్స్. కరెక్ట్ అని ఆ పాలసీ ఒకటి ఉంది. ఎస్ సార్. నేను ఇప్పటికీ స్టిల్ అయి ఫాలో దట్ ఓన్లీ. నాకు నెగిటివ్ ఎవరులే, కానీ నెగిటివ్ ఎవరైనా చేస్తే డైరెక్ట్గా అడిగేంత ధైర్యము ఉంది. కరెక్ట్ సార్. ఎందుకంటే నా తర్వాత వచ్చిన వాళ్ళు అందరూ మెడిటేటర్స్. అవును, ఆల్మోస్ట్. కాబట్టి నాకు ఆ ఇంటిమసీ కూడా ఉంది. కరెక్ట్ సార్. ఏందిరా మీ ఇష్ట ప్రకారం చేస్తారే అనొచ్చు. అవును సార్. సో మన వాళ్ళందరూ కూడా 100% నాకు ఎంత కోఆపరేషన్ ఇచ్చినారో నాకు తెలుస్తుంది. కరెక్ట్ సార్. సో నేను కూడా అందరితోనే ఫ్రెండ్లీగానే అందరూ, అది వాళ్ళకు తెలుస్తుంది. అవును సార్. సో తిరుపతి యజ్ఞంతో ఇంకొంచెం ఇప్పుడుండే పరిస్థితుల్లో వరల్డ్ మెడిటేషన్ డే కూడా పత్రికారి కళలు కానీ అన్నీ కూడా సాకారం అవుతూ ఉంది, మేనిఫెస్ట్ అయిపోయినాయి. అవును సార్. ఈరోజు లాస్ట్ టైం ఊరికే అన్నారు, ఈసారి రెండోసారి కొంచెం ఊపు వచ్చింది. కరెక్ట్ సార్. ఇంకొక 3-4 years వరల్డ్ మెడిటేషన్ అంటే ప్రతి ఒక్కరు ధ్యానం చేస్తారు, పాపులర్ అవుతారు. అప్పటికి నెగిటివ్ సిస్టమ్ ఎగురుతాయి, కరెక్ట్ సార్, పాజిటివే వస్తారు. కరెక్ట్ సార్. ఆ దాంట్లో మనం కూడా వాట్ బెస్ట్ వీ కెన్ డూ ద బెస్ట్. అంతే, ఇంకేమీ లే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెరీ నైస్. చాలా సంతోషం. నాకు కూడా పిఎంసీ ద్వారా చాలా రోజులు అయిపోయింది, మీరు పిలుస్తూ ఉంటే కూడా కుదరడం లేదు కొన్ని కారణాలతో. బట్ ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ. గురు పౌర్ణిమ నాడు, ప్రతి గురు పౌర్ణమికి కైలాస మానస సరోవరంలో ఉండేవాడిని 15 సార్లు. ఈసారి పత్రికాని 3 సార్లు పిలుచుకొని వెళ్ళా, మేడంని 1 సారి పిలుచుకొని వెళ్ళా.
కానీ ఇవాళ గురు పౌర్ణమి నాడు పత్రికారిని స్మరించుకుంటూ ఛానల్లో మాట్లాడేది అది బహుశా ఆస్ట్రల్ మాస్టర్ సంకల్పమే. చాలా సంతోషం, చాలా సంతోషం. మనం వెరీ నైస్ టు స్పీక్ సంథింగ్ అబౌట్ ద ఇంపార్టెంట్ ఆఫ్ లైఫ్ ఆఫ్టర్ డెత్. అది థ్యాంక్ యూ. ఫైన్. అండ్ మీరు ఆఫీస్కి రావడం ఎంతో ఎంతో హ్యాపీగా ఉంది సార్. ఎందుకంటే మీరు రోడ్డును వేస్తే ఆ రోడ్డులో ఇప్పుడు అందరు జర్నీ చేస్తున్నాం. కరెక్ట్. సీనియర్ మోస్ట్ మాస్టర్స్ అందరూ కూడా సార్తో వారందరూ చేసినటువంటి విశేషమైనటువంటి కృషి, శ్రమ, ఈరోజు ఈ యొక్క అద్భుతాలు, ఎస్, ఇవన్నీ కూడా ఫలాలు. యాక్చువల్గా పిఎంసి అనేది ఫలం. అవును, పిఎస్ఎస్ఎం వృక్షం యొక్క ఫలం పిఎంసి. ఎస్ ఎస్. ఇది మీ ఫలం, మీ నెక్స్ట్ జనరేషన్. మేము పత్రికారితో కొంచెం ఎక్కువ ఇంటిమసీ కాబట్టి అప్పటి నుంచి సరదాగా అనేవాళ్ళం, గురూజీ మీరు ఏం పుణ్యం చేసుకొని వచ్చినారో కానీ ఎంతోమంది వాళ్ళు ఆ కాన్సెప్ట్ని ప్రమోట్ చేయలేక వీక్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ మీ కాన్సెప్ట్ని నమ్మి వాళ్ళు నెత్తిన పెట్టుకొని మీకోసం వాళ్ళ జీవితాలను త్యాగం చేసేవాళ్ళు మీకు దొరికినారు. అది మీ అదృష్టం. అది అంటే అదృష్టం కాదయ్యా, ఇట్ ఈస్ ఎ డిజైన్ లైఫ్. ఓకే. అదృష్టం అంటే ఒప్పుకోవడం అలా. అవును. నో, ఇట్ ఈస్ ఎ డిజైన్ లైఫ్. ఓకే. యాస్ట్రల్గా మీరు రెడీ అయినాక యాస్ట్రల్ మాస్టర్స్ చెయ్యి అంటారు. ఓకే. అదృష్టం అంటే తెలియకుండా వచ్చేది. కరెక్ట్. కానీ తెలియకుంటే మీరు ఎవరు అలా, కానీ మీకు తెలియదు ఏమిటో, అది నావకర్మ అనేవాడు. నాకు తెలుసు అందరూ, ఎస్ సార్, కానీ మీకు మీరే తెలియదు ఏంటో. ఎస్ సార్. సార్ చెప్పినట్టు చేస్తాడు, సార్ చెప్పినాడు, సార్ ఊరికి ఇన్స్ట్రుమెంటల్. కరెక్ట్. అంటే ఎనర్జీ బాడీస్. ఎస్ సార్. ఆ ఎనర్జీ లేకుంటే నాతో ఉండలేరు మీరు. కరెక్ట్. అది అక్కడ. కానీ అనుకున్నవన్నీ సక్సెస్ఫుల్ చేసినాం మనం. ఆయన పత్రికారు అనుకున్నవన్నీ ఆయన కళారు చూసి ఈజ్ వెకేటెడ్ ద బాడీ. మీ ఫ్రూట్ ఎలా ఉంది సార్ పిఎంసి? అన్బిలీవబుల్. ఇది ఈజ్ బియాండ్ మై ఎక్స్పెక్టేషన్. నేను చూసినాడు కానీ దీంట్లో ఒక 30% ఎక్స్పెక్ట్ చేసిన. కొన్ని భారత టీవీలు, ఈ టీవీలు చూశాను కాబట్టి. అవును సార్. కానీ మన లెవెల్లో ఇది ఆల్మోస్ట్ 100 మంది చేసే పని విత్ లిమిటెడ్ స్టాఫ్ వీఆర్ డూయింగ్ ద బెస్ట్. ఎస్ సార్. ఐ కంగ్రాచులేట్ ఆల్ పర్సన్స్ హు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ పిఎంసి. ఎస్ సార్. నువ్వు నాకు చిన్నప్పటి నుంచి తెలిసినోడు, Yes, sir. హనుమంతరాజు కానీ మిగతా ఆల్ స్టాఫ్, ఎస్ సార్. కమిటెడ్ స్టాఫ్. చూస్తా ఉంటే నేను నో వర్డ్స్ టు ఎక్స్ప్లెయిన్. థ్యాంక్ యూ వెరీ మచ్ గ్రేట్ సార్. వర్క్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, వెరీ నైస్. చూసారు కదండి ఈరోజు కంచి రఘురాం సార్ నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ ఎంత అద్భుతంగా ఉందో. వారి యొక్క ఫాదర్ యొక్క డెత్ ఎక్స్పీరియన్స్తో పత్రి సార్కి క్లోజ్ అవ్వడం. 2005లో ఆయనకు జరిగినటువంటి ఒక ఎక్స్పీరియన్స్, డెత్ ఎక్స్పీరియన్స్కి, అంటే నియర్ డెత్ ఎక్స్పీరియన్స్, అది కూడా అందులో ఎన్నో రకాల అనుభవాలను పొందడం. అండ్ రీసెంట్గా కరోనా 2019-2020 టైంలో, ఆ కరోనా టైంలో జరిగినటువంటి ఒక నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ మనందరికీ కళ్ళు తెరిస్తే ఏముందో మాత్రమే తెలుసు. అదే అందరూ నమ్ముతారు, సొసైటీ కానీ వాటెవర్. బట్ దీనికి బియాండ్ ఎంతో ఉంది. అది ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ మనం నమ్మలేం, లేదా ఆ ఎనర్జీ ఉంటే కానీ మనం నమ్మలేం, ఆ జ్ఞానం ఉంటే కానీ మనం నమ్మలేం. బ్రహ్మ జ్ఞానం అంటే మన బాడీ వదిలేసిన తర్వాత, మనం చనిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమి జరుగుతుంది అది తెలుసుకొని, ఆ ఎరుక ఉండి, ఆ ఎరుకతో దేనికోసం అయితే మనం ఈ భూమి మీద పుట్టామో, ఈ శరీరంలో ఉన్నామో, మన పర్పస్ ఆఫ్ లైఫ్ని దానికి అనుగుణంగా మనం మలుచుకోవడమే ఆ జ్ఞానాన్ని మనం బ్రహ్మజ్ఞానం అంటున్నాం. ఈరోజు కంచి రఘురాం సార్ నుంచి సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్, 30 to 33 years ఎక్స్పీరియన్స్ పత్రి సార్తో ఎంత విశేషమైనటువంటి అనుభవము, ఎన్ని అనుభవాలు, ఎన్ని మానస సరోవర యాత్రలు, ఎన్ని ట్రెక్కింగ్స్, ఎన్ని పౌర్ణమి ధ్యానాలు, ఎన్ని యజ్ఞాలు, ఎన్ని ప్రచార కార్యక్రమాలు. ఈరోజు ఇంత మూమెంట్ ఇలా రావడానికి పత్రి సార్తో పాటు కంచి రఘురాం సార్ చేసినటువంటి సేవ పిఎస్ఎస్ఎంకి ఎనలేనిది. సో ఈరోజు అటువంటి గ్రేట్ మాస్టర్ యొక్క అనుభవాన్ని, అందులోనూ నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ని మనం తెలుసుకోవడం మనందరి మహద్భాగ్యం. ఈరోజు ఈ అనుభవాలను తెలుసుకుందాం. భవిష్యత్తులో కంచి రఘురాం సార్ యొక్క అనుభవాలన్నింటినీ ఇంకా అనేక ఎపిసోడ్లలో మనం తెలుసుకుందాం. అంతవరకు చూస్తూ ఉండండి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.